This conference will now be recorded. ఓకేనా. సో మనం నిన్న చూసుకుంటే మనకు ఐసోమెట్రిక్ లో స్టార్టింగ్ వరకు చెప్పుకున్నాం. ఐసోమెట్రిక్ లో కొంచెం స్టార్టింగ్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి సో డయాగ్రామ్ నిన్న హాఫ్ పోర్షన్ డ్రా చేసాము. హాఫ్ పోర్షన్ డ్రా చేసిన తర్వాత మనకి మీటింగ్ ఎండ్ అయిపోయింది. ఓకే, ఈ హాఫ్ పోర్షన్ ఇవాళ డ్రా చేసుకున్నాం. మిగతా హాఫ్ పోర్షన్ ఇవాళ డ్రా చేయాల్సిన హాఫ్ పోర్షన్ మొత్తం అంతా కూడా డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 4 చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి డయాగ్రామ్. ఇది డయాగ్రామ్ ఆటో క్యాటకి వెళ్తున్నాయండి. ఆటో గేర్ లో మనం రెక్టాంగులర్ స్నాప్ ఉంటుంది. రెక్టాంగులర్ స్నాప్ నుంచి ఐసోమెట్రిక్ స్నాప్ లోకి చేంజ్ చేస్తున్నాను నేను. సో అందుకోసం మనకి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. డిఎస్ ఎంటర్ చేసిన తర్వాత స్నాప్ అండ్ గ్రిడ్ ట్యాబ్ ఉంది కదా, ఈ స్నాప్ అండ్ గ్రిడ్ ట్యాబ్ లో లాస్ట్ లో ఇక్కడ చూసుకున్న తర్వాత రాసి హైలైట్ చేస్తున్నాం చూడండి. సో స్నాప్ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ రెక్టాంగులర్ స్నాప్ దగ్గర మనం ఐసోమెట్రిక్ స్నాప్ ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తాం. ఇలా ఓకే చేయగా మనకి ఏమవుతుందంటే గ్రిడ్స్ అన్ని కూడా మనకి వర్టికల్ గా ఉన్నవి. ఓకే, మనకి గ్రిడ్స్ మనకి హార్జన్ గా వర్టికల్ గా ఉంటాయి, బట్ ఇక్కడ మనకి క్రాస్ ఏరియా లాగా అనిపిస్తుందో అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి క్రాస్ ఏరియా లాగా కనిపిస్తుంది, మనకి ఒక వర్టికల్ లైన్ ఉంది, అలాగే ఒక క్రాస్ లైన్ లాగా ఆబ్లిక్ యాంగిల్ లో కనిపిస్తుంది. సో అగైన్ నేను మళ్ళీ ఫంక్షన్ ఎఫ్ఐ క్లిక్ చేయని చూడండి. ఫంక్షన్ ఎఫ్ఐ క్లిక్ చేయగానే ఇక్కడ నేను ఐసోమెట్రిక్ ఐసోప్లేన్ టాప్ లో ఉన్నాను. అందువల్ల రెండు లైన్స్ కూడా నాకు క్రాస్ అనేది చూపిస్తుంది. అగైన్ మళ్ళీ కూడా నేను ఫంక్షన్ ఎఫ్ఐ క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఐసోప్లేన్ రైట్ లో ఉన్నాను. అందువల్ల ఒక లైన్ ఒక వర్టికల్ ఉంది, ఒక లైన్ ఇంకొక లైన్ వచ్చేసి ఆబ్లిక్ యాంగిల్ ఉంది. ఓకేనా. ఇలా మన రిక్వైర్మెంట్ కొద్దీ మనం ఈ ప్లేస్ చేంజ్ చేసుకుంటూ మనము డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిన్న స్టార్ట్ చేసిన విధంగానే స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి డయాగ్రామ్ డైమెన్షన్స్ ఉంది. డయాగ్రామ్ డ్రా చేస్తుంది. సో ఈ లైన్ యొక్క లెంత్ విడ్త్ అలాగే ఈ హైట్. సో మనకి ఈ మూడు డిస్టెన్స్ చూస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 32, హైట్ వచ్చేసి 54, అలాగే విడ్త్ వచ్చేసి 8 ఉంది. ఓకేనా. వీటిని నేను కొంచెం ఎరేజ్ చేస్తాను. లెంత్ 54, అలాగే విడ్త్ వచ్చేసి 32, అలాగే ఈ హైట్ వచ్చేసి 8 ఉంది. ఓకేనా. చూడండి లైన్ తో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి మన ఐసోమెట్రిక్ లో ఉన్నప్పుడు మనకి, సో ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత నాకు ఏమవుతుందంటే లైన్ 360 డిగ్రీస్ లో కూడా నాకు రొటేట్ అవుతుంది. 360 డిగ్రీస్ లో కూడా నాకు రొటేట్ అవుతుంది. ఇలా నాకు 360 డిగ్రీస్ లో రొటేట్ అయితే ఏమవుతుందంటే నా రిక్వైర్మెంట్ కొద్ది నేను డయాగ్రామ్ అనేది డ్రా చేయలేను. సో అదేమవుతుందంటే మనకి వర్టికల్ లైన్స్ ఓకే క్రాస్ ఏరియా కనిపిస్తుంది కదా, క్రాస్ ఏరియా లైన్స్ ఎలాగైతే ఉంటాయో ఆ యాంగిల్ లో మాత్రమే మనకి డ్రా అవ్వాలి. సో యాంగిల్ మాత్రమే డ్రా అవ్వాలంటే మనం వాటి కోసం ఆడుతూ మోడల్ ఆన్ చేసుకుంటాం. ఫంక్షన్ కి F8 సరేనా. సో ఫంక్షన్ కి F8 లేదా Ctrl+L చూడండి. Ctrl+L క్లిక్ చేయగానే అర్థం మోడ్ ఆన్ అవ్వగానే క్రాస్ ఎయిర్ లైన్స్ అనిపిస్తున్నాయి కదా, క్రాస్ ఎయిర్ లైన్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ లో మాత్రమే నాకు స్కెచ్ అనేది డ్రా అవుతుంది. ఓకేనా. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఐసోమెట్రిక్ లో మనం ఆడుతూ మోడ్ కన్ఫర్మ్ గా ఆన్ లో ఉండాలి, లేదంటే మనం స్కెచెస్ అనేవి ఈజీగా డ్రా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైట్ సైడ్ డ్రా చేసుకోవాలి లేదా డౌన్ సైడ్ డ్రా చేసుకోవాలి. ఓకేమా. ఫస్ట్ మనం మన ఫ్రెండ్ రైట్ సైడ్ ఫ్రెండ్ రాసుకుందాం ఫస్ట్. సో టాప్ సైడ్ వెళ్తున్నాను, 8 డిస్టెన్స్ ఇస్తున్నాను విడ్త్ వచ్చేసి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఇస్తున్నాను. లెంత్ ఎంత మనకి 54 ఎంటర్. అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ ఇస్తున్నాను. ఎంత విడతామా 8, హైట్ వచ్చేసి 8. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుందాం. మనకి కింద చూసుకుంటే మనకి ఇప్పుడు ఏ పోర్షన్ ట్రై చేస్తాను, ఈ పోర్షన్ ట్రై చేస్తాను లైట్ గా కానీ ఈ 2 లైన్స్ ఇక్కడ వరకు డ్రా చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఈ టీ షేప్ మాత్రం డ్రా చేసుకోవాలనుకుంటుంది. ఈ టీ షేప్ మాత్రమే డ్రా చేసుకోవాలి. ఓకేనా. టోటల్ లెంత్ వచ్చేసి 54, అలాగే మిడిల్ లో ఒక 8 డిస్టెన్స్ ఉంది. 8 ఉంది మనకి. 54 నుంచి నేను 8 ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేస్తే నాకు 46 వస్తుంది. ఆ 46 నేను ఏం చేస్తానంటే బై 2 చేస్తున్నాను, ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ 23 ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా 23 ఉంది. ఓకేనా. డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ 23, అలాగే రైట్ సైడ్ 23. అలాగే నేను ఆటోకేట్ వస్తాను. డిస్టెన్స్ ఎంత ఉందంటే 23 ఉంది.
23 ఎంటర్. అలాగే నేను డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి టోటల్ గా 34 ఉంది. డౌన్ సైడ్ డిస్టెన్స్ 34 ఎంటర్. ఎస్టిమేట్ 34. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8 ఇస్తాను డిస్టెన్స్. అలాగే మళ్ళీ కూడా నేను టాప్ సైడ్ రావాలి 34 డిస్టెన్స్ 34 ఎంటర్. అగైన్ నేను మళ్ళీ కూడా ఎయిట్ సైడ్ రావాలి డిస్టెన్స్ 23. లేదా ఇలా డైరెక్ట్ అయినా సరే మనం పెట్టి క్లోజ్ చేయొచ్చు. డైరెక్ట్ అప్పుడు మనం క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్కేప్ చేసాను. ఇక్కడి వరకు నాకు టీ షేప్ అని నాకు రైట్ సైడ్ వ్యూ డ్రా చేసుకున్నాను. అలాగే ఇంకొంచెం వ్యూ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పాయింట్ దగ్గర నుంచి లైన్ ఎంటర్. ఇప్పుడు చూడండి, నా రిపేర్ డైరెక్షన్ వచ్చేసి నేను లెఫ్ట్ లైన్ లో డ్రా చేయాలి. లెఫ్ట్ లైన్ ఉంది కదా, ఈ లెఫ్ట్ లైన్ లో నేను స్కెచ్ అనేది డ్రా చేయాలి. కానీ మనకి ఎలా వెళ్తుందమ్మా, సార్ టాప్ సైడ్ వెళ్తుంది, అలాగే ఇలా రైట్ సైడ్ కి వెళ్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ డైరెక్షన్ లో లేదు కాబట్టి ఫంక్షన్ ఎఫ్ఐ క్లిక్ చేశాను. ఫంక్షన్ ఎఫ్ఐ క్లిక్ చేయగా నాకు ఆపోజిట్ డైరెక్షన్స్ లో కూడా నా రిక్వైర్మెంట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ ఐసోపర్ లైన్ లెఫ్ట్ లో కూడా నేను స్కెచ్ అనేది డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంది. ఓకేనా, ఈ డిస్టెన్స్ వచ్చేసి 34 34 ఎంటర్ చేసి అలాగే మళ్ళీ ఓకే టాప్ సైడ్ వెళ్తున్నాను. టాప్ సైడ్ ఎంత ఉంది మనకి, హైట్ వచ్చేసి 8 ఉంది. 8 ఎంటర్. నెక్స్ట్ అలాగే ఇటు సైడ్కి వస్తుంది. ఇటు సైడ్ నాకు వచ్చేసి ఎండ్ పాయింట్ 34 లేదా ఆ పాయింట్ అయినా సరే మనం డైరెక్ట్ గా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, కరెక్ట్ రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కిందగా మనకి డౌన్ సైడ్ ఒక లైన్ ఉంది కదా, డౌన్ సైడ్ ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ కొంచెం రాసుకున్నాం. ఈ షేప్ ఏంటంటే ఈ 2 కదా, ఇవ్వాల్సింది 32 ఇచ్చాను. థర్టీ 32 ఇవ్వాల్సింది 34 ఇచ్చాము. ఓకే, లైన్ 32 ఎంటర్. టాప్ సైడ్ ఈ డిస్టెన్స్ 32 ఎంటర్. ఓకే, ఈ లైన్ కూడా ఎరేజ్ చేస్తాం. ఓకే, సారీ అమ్మా 32 ఇవ్వాలి, అది 34 ఇచ్చాము మిస్టేక్. అగైన్ మనం ఈ డౌన్ సైడ్ ఉంది కదా, ఈ లైన్ రాసుకోండి. లైన్ ఎంటర్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఎంత ఉంది డిస్టెన్స్, ఇటు సైడ్ ఎంత ఉంది మా డిస్టెన్స్ 32. ఇందాక చేసుకున్నాను కదా 32 డిస్టెన్స్ ఉంది. 32 ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ నుంచి నేను పైకి వెళ్తున్నాను. సో పైకి మూవ్ చేసుకుంటాను. కొంచెం పైన మూవ్ చేసుకుంటాను. సో ఎందుకంటే నేను ఒకవేళ ఇక్కడితో ఏం చేయాలని లైన్ చూస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ లైన్ ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ అనేది నాకు ఇవ్వలేదు. అందువల్ల నేను ఎక్స్ట్రాగా లైన్ ట్రై చేసుకుని వాటిని ట్రిమ్ చేస్తాను. డబల్ ఎంటర్. ఇలా నేను ట్రిమ్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇన్ కేస్ అదే లైన్ ఇంకొక లైన్ రాస్తాను చూడండి. సో డౌన్ సైడ్ నుంచి రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పాయింట్ పర్ఫెక్ట్ గా ఇవ్వలేకున్నాను. సో నాకు పర్ఫెక్ట్ గా ఇవ్వలేకున్నా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ చూపిస్తుంది ఇప్పుడైతే. బట్ నేను కొంచెం అలా టిల్ట్ చేసుకుంటుంది అంటే నాకు ఎగ్జాక్ట్ పాయింట్ అని ఇవ్వలేదు. సో ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది లైన్, ఇలా మనకి టిల్ట్ అవుతూ వస్తుంటుంది. ఇలా టిల్ట్ అవుతూ ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ రావు. అందువల్ల నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఇంకా ఇంక్రీజ్ గానే అంటే ఎక్కువగానే లైన్ తీసుకొని వాటిని ట్రిమ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ రైట్ సైడ్ లైన్ రాలేదు. లైన్ ఫస్ట్ హ్యాండ్ ఇచ్చాను. సో నాకు ఇప్పుడు టాప్ ప్లేన్ లో రావాలి. టాప్ ప్లేన్ లో రావడానికి నేను మళ్ళీ కూడా ఫంక్షన్ ఎఫ్ఐ టాప్ ప్లేన్ డిస్టెన్స్ వచ్చేసి 54 ఎంటర్. నెక్స్ట్ అగైన్ ఇది వచ్చేసి మనకి 32 ఎంటర్ చేసాను. ఓకే, ఇలా డ్రా చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి పైన మనకి సో ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ కి మనకు లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఒక రెఫరెన్స్ లైన్ రాసుకుంటాం. ఓకేనా, రెఫరెన్స్ లైన్ మనకి ఎగ్జాక్ట్ గా ఈ డైమెన్షన్స్ తో ఇవ్వలేం కాబట్టి పాయింట్ స్పెసిఫిక్ గా ఇక్కడ నుంచి ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత మిగతా అవన్నీ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇదే లైన్ ని మనం కాపీ అని చేసుకోవచ్చు పైకి. ఏమంటే మనకు డైమెన్షన్ మనకు డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ లైన్ ని తీసుకోండి. టాప్ సైడ్ కి ఎంత డిస్టెన్స్ ఉంది ఆ లైన్, 38 డిస్టెన్స్. 38 లైన్ మిడ్ పాయింట్ తీసుకుంటాం. చూడండి ఇప్పుడు చూసుకుంటే మనకి టాప్ ప్లేన్ లో డ్రా అవుతుంది. బట్ మనకి ఫ్రంట్ ప్లేన్ ఓకే రైట్ సైడ్ ప్లేన్ లో డ్రా చేయాలి.
అగైన్ ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేశాను. చూడండి ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేశాను, టాప్ సైడ్ వెళ్తుంది. డిస్టెన్స్ వచ్చేసి 38 ఎంటర్. 38 డిస్టెన్స్ తో ఏం చేస్తానంటే 38 డిస్టెన్స్ తో ఒక లైన్ రాసుకుంటాను. అగైన్ మళ్ళీ కూడా మనకి 34 డిస్టెన్స్ ఉన్నాయి. ఈ లైన్ వచ్చేసి 34. అలాగే డౌన్ సైడ్ కూడా మనకు ఇంకా కొంచెం పోర్షన్ డ్రా చేసుకోవాల్సి ఉంది. ఇంకా 6 mm తో మనం పోర్షన్ రాసుకుందాం. సో మనం చూసుకుంటే ఇక్కడ వరకు మాత్రమే డ్రా చేసుకుందాం. ఇక్కడ వరకు మాత్రమే డ్రా చేసుకుందాం. బట్ మనకి ఇంకొక 6 mm తో ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేయాలి. సో ఇది మనకు ముందుగా మనకి పర్ఫెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా అలాగే డ్రా చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్స్ డ్రా చేద్దాం. ఈ లైన్స్ డ్రా చేద్దాం. లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి లైన్ ఇచ్చాను. లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 34 ఇచ్చాను, ఎంటర్. అలాగే ఈ లైన్ ని నేను మిడ్ పాయింట్ ని ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ ని ప్లేస్ చేశాను. అక్కడ నుంచి అక్కడికి మూవ్ చేశాను, జస్ట్ మూవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ అలాగే ఇదే లైన్ నేను కాపీ చేస్తాను. ఫంక్షన్ F5 ఇదే లైన్ ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ మిడ్ పాయింట్ ని ప్లేస్ చేసుకొని ఎంత డిస్టెన్స్ లో రావాలంటే 6 mm డిస్టెన్స్ రావాలి. 6 ఎంటర్. 6 mm డిస్టెన్స్ లో ఇదే లైన్ ని కాపీ చేస్తాను. ఓకేనా? సో మిగతా ఇక్కడ నుంచి మనం డైమెన్షన్ చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే 6 mm ఉంటుంది కదా, 6 mm మనం మిగతా డయాగ్రామ్ డౌన్ సైడ్ డయాగ్రామ్ రాయాలి. సో అలా డ్రా చేస్తే మనకి ఒక రెఫరెన్స్ పాయింట్ వస్తుంది కింద కూడా. లైన్ నుంచి 6 mm, అలాగే హైట్ వచ్చేసి 8 mm, అలాగే నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనకి 6 mm. సో ఇక్కడికి మనకు డయాగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ నేను ఏం చేస్తాను అంటే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ని ఈ ఎండ్ పాయింట్ ని ఇలా ఎండ్ పాయింట్ నేను కనెక్ట్ చేస్తాను, లైన్ తో కనెక్ట్ చేస్తాను. లైన్ ఎండ్ పాయింట్ ఎండ్ పాయింట్. సో ఇక్కడికి మనకి ఇలా చేసే టైంలో మీరు ఆర్థో మోడ్ అంటే ఆఫ్ చేసుకోండి. ఆర్థో మోడ్ ఆఫ్ చేసేయండి. లేదు మీకు బాగా అంటే మీకు బాగా గ్రిప్ వచ్చింది, ఆటోకేట్ ఈజీగా చేయగలను అనుకున్నప్పుడు మీరు ఆర్థో మోడ్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్ కూడా కనెక్ట్ చేయొచ్చు. నేను లైన్ 2 పాయింట్స్ ని కనెక్ట్ చేస్తాను. అలాగే నేను ఈ 2 పాయింట్స్ ని కూడా కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ ని కనెక్ట్ చేస్తాను. ఇంకొకసారి డౌన్ సైడ్ కి సేమ్ మనకి ఇంకా ఇక్కడ ఉంది కదా, ఈ డౌన్ సైడ్ లైన్ కి కనెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇలా మనం డయాగ్రామ్ కంప్లీట్ చేస్తాం. సో ఇంకా మనకి కొంచెం పోర్షన్ మిగిలిపోయింది. అదేంటంటే మనం ఇంకా సర్కిల్స్ ని డ్రా చేయాలి. సర్కిల్స్ ని డ్రా చేయాలి. ఓకేనా? ఒక సర్కిల్ వచ్చేసి 14 డయా, మరొక సర్కిల్ వచ్చేసి 22 డయా. సర్కిల్ వచ్చేసి 14 డయా, అలాగే మరొక సర్కిల్ వచ్చేసి 22 డయా. ఓకేనా? ఈ హైట్ చూడండి, ఈ సర్కిల్స్ అనేవి ఎక్కడ ప్లేస్ అయినాయి చూడండి ఒకసారి. సర్కిల్స్ అనేవి సారీ రైజ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మనకి 19 డిస్టెన్స్ ఉంది. 19 డిస్టెన్స్ ఇక్కడ చూపిస్తుంది, 19 డిస్టెన్స్. రైట్, టోటల్ గా చూసుకుంటే 38 డిస్టెన్స్. ఈ 38 డిస్టెన్స్ లో 19 డిస్టెన్స్ పోతే 19 డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒక మిడ్ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్ నుంచి మనం ఈ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఈ మిడ్ పాయింట్ నుంచి మనం ఈ సర్కిల్స్ డ్రా చేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే మనం ఇవి సర్కిల్స్ అనేవి ఐసోమెట్రిక్ లో డ్రా చేయలేము. సర్కిల్స్ మనము డ్రా చేయలేము. సో సార్ చూడండి, సర్కిల్ కమాండ్ ఎంటర్ చేస్తున్నాను, సి ఎంటర్ చేశాను. చూడండి, మనం సర్కిల్స్ ని డ్రా చేస్తే ఎలాగవుతుంది, మామూలుగా 2D లో వచ్చినట్టుగా వస్తుంది. అలాగే ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాను. ఈ మిడ్ పాయింట్ దగ్గరే ఇంకొక సర్కిల్ ని డ్రా చేస్తున్నాను. చూడండి, మనకి ఈ డయాగ్రామ్ మనకి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఒకసారి స్కెచ్ చూడండి, అలాగే మనం డ్రా చేసిన డయాగ్రామ్ చూడండి. చూడండి, మనకి స్కెచ్ చూసుకుంటే మనకి ఒక సర్కిల్స్ లాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎగ్జాక్ట్ సర్కిల్ కనిపిస్తుంది. అలాగే స్కెచ్ లో చూసుకుంటే కొంచెం ఓవల్ షేప్ లో కనిపిస్తుంది. కొంచెం ఓవల్ షేప్ లో కనిపిస్తుంది. మన ఐసోమెట్రిక్ డయాగ్రామ్స్ లో మనం సర్కిల్స్ అనేవి ఇవ్వలేము. సో వాటి ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే ఐసో సర్కిల్స్ ని యూజ్ చేస్తాం. ఐసో సర్కిల్స్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి ఎలిప్స్ అనే కమాండ్ ఎక్కడ చేసుకుంటాను, ఈఎల్. ఈ ఐసో సర్కిల్స్ అనేవి మనకి ఎలిప్స్ అనే కమాండ్స్ లో ఉంటాయి. ఎలిప్స్ అనే కమాండ్స్ లో ఉంటాయి. ఈఎల్ ఎంటర్ చేస్తున్నాను.
ఎలిప్స్ ని ఎంటర్ చేయగానే మనకి ఆర్క్, సెంటర్, అలాగే ఐసో సర్కిల్ అనిపిస్తుంది. ఐసో సర్కిల్ చూడండి, ఐసో సర్కిల్ మీద టైప్ చేస్తాను చూడండి. నెక్స్ట్ స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ ఐసో సర్కిల్. సెంటర్ పాయింట్ వచ్చేసి ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ఇస్తున్నాను చూడండి. సో ఈ ప్లేన్ ఎక్కడ డ్రా అవుతుంది, ఈ సర్కిల్ ఇప్పుడు ఇక్కడ, ఈ సర్కిల్ ఇప్పుడు ఎక్కడ డ్రా అవుతుంది అంటే మనకి లెఫ్ట్ ప్లేన్, ఐసో ప్లేన్ లెఫ్ట్ లో డ్రా అవుతుంది. అలాగే నేను ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేస్తాను చూడండి. ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేస్తాను చూడండి. ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఐసో ప్లేన్ టాప్ లో ఫామ్ అవుతుంది. సో ఒకసారి మీరు ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేయగానే, మీరు ఎఫ్ క్లిక్ చేయగానే ఒకసారి కమాండ్ బార్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఏ ప్లేన్ లో డ్రా అవుతుందని చెప్పేసి క్లియర్ గా చూపిస్తుంది చూడండి. నేను ఇప్పుడు ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేస్తాను. ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేయాలి చూడండి, ఐసో ప్లేన్ రైట్ అని చూపిస్తుంది. కమాండ్ బార్ లో ఐసో ప్లేన్ రైట్ అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకి పర్ఫెక్ట్ పొజిషన్ కాబట్టి నేను ఇక్కడ డయామీటర్ ఇవ్వాలి. డయామీటర్ వచ్చేసి 22 ఇస్తున్నాను, ఎంటర్. 22 ఇచ్చాను, ఎంటర్. ఓకేనా. సో ఇలా మనం ఐసో సర్కిల్స్ ని డ్రా చేసుకోవాలి. ఐసో సర్కిల్స్ ని కూడా ఎలిప్స్ ని మనం యూజ్ చేసి డ్రా చేస్తాం. ఎలిప్స్ ని యూజ్ చేసి నెక్స్ట్ ఏఎల్ అంటే సో ఇంకొక ఎలిప్స్ డ్రా చేయాల్సింది మనకు. సో లేదు ఓకే, ఇక్కడ మనకు ఈ లైన్ మన రెఫరెన్స్ లైన్ కదా, ఈ రెఫరెన్స్ లైన్ ని రిమూవ్ చేస్తాం. మనకి డయాగ్రామ్ లో మనకి పర్ఫెక్ట్ లేదు కాబట్టి ఇలా రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఇదే ఐసో సర్కిల్ ఉంది, ఈ ఐసో సర్కిల్ నేను కాపీ చేస్తాను. కాపీ చేస్తున్నాను. సెంటర్ పాయింట్ ఇచ్చాను చూడండి. నాకు ఇక్కడ నేను ఆర్తో మోడ్ ఆన్ లో లేదు కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తుంది చూడండి. ఆర్తో మోడ్ ఆన్ చేస్తే వచ్చాగండి చూడండి, క్రాస్ సైడ్ దగ్గర లైన్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఆ 4 డైరెక్షన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. బట్ నాకు రావాల్సింది ఏంటంటే రైట్ సైడ్ వ్యూలో రావాలి, రైట్ సైడ్ వ్యూ. సో అందుకోసం నేను ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేస్తాను. ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేయాలి చూడండి, ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ కూడా వస్తుంది. ఆ డిస్టెన్స్ ఎంత ఉందండి, 10 ఉంది. 10 ఎంటర్. ఒకసారి డయాగ్రామ్ కూడా చూడండి, ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 అండి. చూడండి ఇక్కడ 10 అనిపిస్తుంది కదా, డిస్టెన్స్ వచ్చేసి 10 ఉంది. అందువల్ల మేము ఏం ఇచ్చామంటే 10 అని ఇచ్చేసాం. ఓకే, 10 అని ఇచ్చాను, కాపీ చేస్తాను, ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ నాకు ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి. మరొక సర్కిల్ నాకు ఉంది, ఇంకొక సర్కిల్. సో అది కోసం మళ్ళీ నేను ఏఎల్ ఎంటర్ చేస్తాను, మళ్ళీ సెంటర్, ఐసో సర్కిల్, ఓకే రేడియస్, ఓకే సెంటర్ పాయింట్ ఉంది, ఐసో సర్కిల్ కి సెంటర్ పాయింట్. సో ఈ పాయింట్ ఇస్తున్నాను చూడండి. అగైన్ నాకు మళ్ళీ కూడా నాకు ఇక్కడ లెఫ్ట్ ప్లేన్ లో డ్రా అవుతుంది. ఫంక్షన్ ఎఫ్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ కూడా టాప్ ప్లేన్ లోకి వచ్చింది. అలాగే ఇంకొకసారి ప్రెస్ చేస్తాను ఫంక్షన్ ఎఫ్ చూడండి, ఐసో ప్లేన్ లెఫ్ట్ లో వచ్చింది, ఐసో ప్లేన్ టాప్ లో వచ్చింది. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ కూడా డయామీటర్ సెలెక్ట్ చేసుకున్నాను. డయామీటర్ వచ్చేసి 14 డయామీటర్, 14 ఎంటర్. సో ఇప్పుడు మనకి ఇంకా మిగతా ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో కొన్ని ఇక్కడ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉంది, అక్కడ అన్వాంటెడ్ మెటీరియల్ ఉన్నాయి కదా. సో డయాగ్రామ్ లో ఇంకా ఇక్కడ లేని వాటివి ఇంకా అక్కడ చూపిస్తున్నాయి. సో మనం డ్రా చేసిన దానిలో ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి, వాటిని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు వాటిని ట్రిమ్ చేస్తాం. సో అదేంటంటే మనకి ఇమాజినరీ. సో మనం డైరెక్ట్ గా చూస్తే ఆబ్జెక్ట్, దాని బ్యాక్ సైడ్ ఏమన్నా డయాగ్రామ్స్ ఉన్నాయని ఇక్కడ ఇమాజినరీగా చూపిస్తూ ఉంటాయి. వాటిని మనం ట్రిమ్ చేస్తాం. డబల్ ఎంటర్. సో ఇవి కనిపిస్తున్నా అంటే ఇది కనిపించట్లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా కనిపించట్లేదు, అలాగే ఈ లైన్ కూడా కనిపించట్లేదు. ఒకసారి ఓకే స్కెచ్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఇది ఒక సిలిండర్ లాగా చూపించడానికి మనం ఏం చేస్తాం, వాటిని లైన్స్ తో కనెక్ట్ చేస్తాం. సో మనకి ఎలిప్స్, ఓకే సర్కిల్స్ కి క్వాడ్రంట్ పాయింట్స్ ఎలాగైతే ఉంటాయో ఎలిప్స్ కి కూడా క్వాడ్రంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ క్వాడ్రంట్ పాయింట్ ని యూజ్ చేసి మనం వాటిని కనెక్ట్ చేస్తాం. లేదు టాంజెన్స్ లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. లైన్ ఇచ్చాను, లైన్ ఎంటర్ చేశాను చూడండి. సో ఈ ఎలిప్స్ యొక్క క్వాడ్రంట్ పాయింట్ దగ్గర నుంచి అగైన్ ఇంకొక ఎలిప్స్ ఉంది కదా, ఈ ఎలిప్స్ యొక్క క్వాడ్రంట్ పాయింట్ తీసుకుంటాం. అలాగే మళ్ళీ కూడా లైన్ డ్రా చేస్తున్నాను. ఈ ఎలిప్స్ యొక్క క్వాడ్రంట్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ ఎలిప్స్ యొక్క క్వాడ్రంట్ పాయింట్ డ్రా చేస్తాను. డ్రా చేస్తే ఏమవుతుందంటే అది టాంజెంట్ లైన్ గా యాక్ట్ అవుతుంది, టాంజెంట్ లైన్. సో ఇలా చేసిన తర్వాత మిగతా మెటీరియల్ మనకి ఇప్పుడు అన్వాంటెడ్ మెటీరియల్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. డబుల్ ఎంటర్ చూడండి. ఎలిప్స్ మనకి ఎక్కువగా ఇచ్చాము, రేడియస్ ఏమో. సో ఎలిప్స్ రేడియస్ మనకి కొంచెం ఎక్కువగా ఇచ్చాడు, అందువల్ల మనకి ఇలా అవుట్ సైడ్ వచ్చేసింది. ఓకే నో ప్రాబ్లం. సో ఇది మీరు ఒకసారి ట్రై చేద్దాం. ఇలా మనం డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకుంటాం.
డిస్టెన్స్ ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డైమెన్షన్ ఉంది. ఓకే, సో ఇలాగ మనం డయాగ్రామ్స్ అనేవి ఐసోమెట్రిక్ లో డ్రా చేసుకోవాలి. ఓకేనా, మీకు ప్రాక్టీస్ ఫైల్స్ కూడా ఇస్తాను. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇన్కేస్ మా సెషన్స్ అంతా వర్క్ షాప్ అంతా కంప్లీట్ అయిపోయిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సో నా నెంబర్ మీ దగ్గర ఉంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయినా సరే నేను డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. నిన్న మనం సెషన్ లో చాలా లాగ్ అయ్యాం. ఓకే, ఇలా మనం డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసుకుంటాం ఐసోమెట్రిక్. ఇలా డ్రా చేసిన వాటికి మనం డైమెన్షన్స్ అనోటేషన్స్ ఇవ్వాలి కదా. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనం లీనియర్ కాకుండా అలైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాం. అలైన్ ఒకసారి చూడండి, లీనియర్ కమాండ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే, సో ఫస్ట్ డైమెన్షన్ ఇస్తాం చూడండి. లీనియర్ తీసుకుంటే మనకి ఏంటి, ఏదర్ హారిజాంటల్ లేదా వర్టికల్ డైమెన్షన్ వస్తుంది. బట్ ఏంటంటే ఆ లైన్ యొక్క ట్రూ లెంత్ అయితే రాదు. ఆ ట్రూ లెంత్ మనకు డిఫైన్ చేసుకోవడానికి ఏంటంటే అలైన్ డైమెన్షన్స్ యూజ్ చేస్తాం. అలైన్ డైమెన్షన్ అండ్ సెకండ్ 54 వచ్చింది. అలాగే ఈ డైమెన్షన్స్ చూస్తే మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. 54 డైమెన్షన్ డిఫరెంట్ గా అంటే డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తుంది. అగైన్ ఇంకో కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాం. అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి 37.49 ఇది ఓకేమా. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది పిక్ అవ్వలేదు. సో ఎగ్జాక్ట్ ఎండ్ పాయింట్ పిక్ అవ్వలేదు ఇక్కడ. అలైన్ ఎండ్ పాయింట్ అలాగే ఎండ్ చూడండి 38. సో ఇలా మనం డైమెన్షన్ ఇస్తాం 38 అని చెప్పేసి. సో నేను కొంచెం స్పీడ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఎక్కువ డైమెన్షన్ చెప్పట్లేదు, ఇలా మనం డైమెన్షన్ ఇస్తాం. బట్ ఏంటంటే ఇవి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా వాటికి అలైన్ అవ్వలేదు. మన వేటికి అయితే మనం డైమెన్షన్ ఇస్తున్నాం వాటికి అలైన్ అవ్వట్లేదు. సో కొన్ని యాంగిల్లో వస్తుంది. సో వీటి కోసం మనం ఏం చేస్తాం అంటే డిమ్ ఎడిట్ అని మనకు ఆప్షన్ ఉంటుంది. డిమ్ ఎడిట్ DIMEDIT. సో డిమ్ ఎడిట్ అని చెప్పేసి మనకి ఈ టూల్ ఉంటుంది. ఈ టూల్ యాక్టివేట్ చేసుకుంటాం. ఈ టూల్ ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత వీటిలో మనకి ఆబ్లిగేన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆబ్లిగేన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏవైతే మనము ఓకే అలైన్ చేయాలనుకుంటామో ఆ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్ ఉంటుంది. ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్. మనకి తెలిస్తే ఆబ్లిక్ యాంగిల్ ఇవ్వచ్చు. సో మనకి తెలియకుంటే ఏం చేస్తామంటే ఈ లైన్ మనకి ఏ లైన్ కి ప్యారల్ గా ఉండాలని చెప్పేసి ఇలా 2 పాయింట్స్, ఆ 2 పాయింట్స్ ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే 2 పాయింట్స్ కి ఆ లైన్ ప్యారల్ గా అవుతుంది. ఓకేనా. సో అగైన్ ఇంకొకసారి చెప్తాను, ఒకసారి క్లియర్ చూడండి. సో వీటి కోసం మనము డైమెన్షన్ ఎడిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. లేదా అలా కాదనుకుంటే మనకి అనోటేషన్స్ లో మనకి సో లీనియర్ ఓకే డైమెన్షన్స్ మనకి ఇక్కడ ఆబ్లిగేన్ ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఆబ్లిగేన్ ఆప్షన్. సో ఇలా డైరెక్ట్ గా టూల్ అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డిమ్ ఎడిట్ అనే ఆప్షన్ లేకైనా రావచ్చు. డిమ్ ఎడిట్ అనే ఆప్షన్ లేక వచ్చేసి మనం ఏవైతే మనకు డైమెన్షన్స్ ని చేంజ్ చేయాలనుకుంటాం, ఆ డైరెక్షన్స్ ని చేంజ్ చేయాలనుకున్నాము ఆ డైమెన్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్ ఉంటుంది. ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్. సో ఆబ్లిక్ యాంగిల్ తెలియకపోతే సో మనకి పర్ఫెక్ట్ తెలియదు కాబట్టి మన ఒక లైన్ కి ఏ లైన్ కి ప్యారల్ గా ఉండాలని చెప్పేసి ఒక 2 పాయింట్స్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, అలాగే సెకండ్ పాయింట్ ఇస్తాను. చూడండి ఈ 2 లైన్స్ గానే ఏమైంది, ఈ 2 లైన్స్ కి ప్యారల్ గా అయిపోయింది. ఈ 2 పాయింట్స్ ఇస్తాను కదా, ఆ లైన్ కి ఈ డైమెన్షన్ అనేది ప్యారల్ గా వచ్చేసింది. ఓకేనా. అగైన్ ఇంకొకసారి చూడండి, ఆబ్లిక్. సో నేను డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్. సో అగైన్ మళ్ళీ ఇంకొకసారి కూడా 2 పాయింట్స్ ఇస్తున్నాను. సార్ డౌన్ సైడ్ రావడానికి ఇస్తున్నాను. చూడండి డౌన్ సైడ్ రావడానికి ఇవ్వగానే ఏమైంది, నాకు డైమెన్షన్ అనేది డౌన్ సైడ్ కి చూపిస్తుంది. ఓకేనా. సో ఇలా మనం డైమెన్షన్స్ ఇవ్వాలి. అలాగే వాటిని ప్రతి ఒక్క డైమెన్షన్స్ కి కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ఓకేనా. సో ప్రతి ఒక్క డైమెన్షన్స్ కూడా మనం ఆబ్లిక్ అనేది ఇలా అప్లై చేస్తూ ఉండాలి. లేదంటే మనకి పర్ఫెక్ట్ గా డైమెన్షన్స్ అనేవి కొంచెం యాంగిల్ వస్తూ ఉంటాయి. ఓకేనా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మన సర్కిల్స్ కి డైమెన్షన్స్ కరెక్ట్ ఇవ్వలేము. మనం ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు డ్రా చేసుకునేవి ఏంటమ్మా, అవి ఐసో సర్కిల్స్. సో ఐసో సర్కిల్స్ కాబట్టి మనం వాటికి డైమెన్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఇవ్వలేము. ఎందుకంటే అవి ఓవల్ షేప్ లో ఉంటాయి కాబట్టి.
ఓవెల్ షేప్ లో ఉంటాయి కాబట్టి మనం సో ఇన్ కేస్ మనం ఇప్పుడు డైమెన్షన్స్ లో ఇది రేడియేషన్ ఆప్షన్ తీసుకుంటున్నాను, ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి సర్కిల్ ని సెలెక్ట్ చేయగా మనకి ఏం చూపిస్తుంది, ఓకే కమాండ్ మీద అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ ఈజ్ నాట్ ఏ సర్కిల్ ఆర్ ఆర్క్ అని చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ సర్కిల్ కాదో లేదా ఆర్క్ కాదని చూపిస్తుంది. సో అదేంటంటే ఐసో సర్కిల్ కాబట్టి ఈ డైమెన్షన్స్ అనేవి తీసుకోవట్లేదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే సో లీనియర్ లేదా అలైన్ ఆప్షన్ తీసుకొని ఏదైనా సరే 2 పాయింట్స్ తీసుకుంటాం. సో 2 పాయింట్స్ క్లిక్ చేసుకొని డైమెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు డైమెన్షన్ ఇస్తే నాకు ఏమైంది 22.48 అని చూపిస్తుంది. 22.48 అని చెప్పేసి. సో వీటిలో మనం వీటిని డైమెన్షన్ మనకి ఎగ్జాక్ట్ ఇవ్వలేము కాబట్టి మనం వీటి కొరకు మాత్రం వీటిని చేంజ్ చేయడం మాత్రం డబల్ ట్యాప్ చేస్తాం అట్లా. సో డైమెన్షన్ మీద మనం డబల్ ట్యాప్ చేస్తాం. చూడండి డబల్ ట్యాప్ చేయగానే నాకు ఏమైనా అవుతుంది అక్కడ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పేసి ఒక ట్యాబ్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డైమెన్షన్ ఎంత ఉందో ఆ డైమెన్షన్ ఇస్తాం. 22 ఉంటే 22 ఇస్తాం, ఎంటర్ చేస్తాం. ఇలా మనం చేంజ్ చేసుకుంటాం డైమెన్షన్. ఐసో సర్కిల్స్ మాత్రమే ఇలా చేస్తాం. ఐసో సర్కిల్స్ కి మనం డైమెన్షన్ ఎగ్జాక్ట్ డైమెన్షన్ ఇవ్వలేము. ఓవెల్ షేప్ ఉంటుంది, మనకి ఓవెల్ షేప్ అంటే అందరికి తెలుసు కదా. ఓవెల్ లో సరే మనం ఏదైనా సరే 2 పాయింట్స్ పిక్ చేసుకున్నప్పుడు సో మనకి ఆల్టర్నేట్ గా ప్రతిసారి కూడా మన డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. 2 డిఫరెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసిన ప్రతిసారి కూడా మనకి డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్ డైమెన్షన్స్ వస్తూ ఉంటాయి కదా. అందువల్ల మనం వీటికి ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేము. వాటి కోసం ఏం చేస్తామంటే ఈ డైమెన్షన్స్ మీద డబల్ ట్యాప్ చేస్తాం. ఈ డైమెన్షన్ మీద డబల్ ట్యాప్ చేస్తాం అంటే ఇది ఐసో సర్కిల్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. సో మిగతా అది కూడా ఎందుకంటే వీటికి పర్ఫెక్ట్ డైమెన్షన్స్ ఇవ్వలేము మనం. అందువల్ల మనకి రిప్రజెంట్ చేయడానికి ఇలా చూపిస్తాం. ఓకే, సో వీటి వల్ల ఇలా చేయడం వల్ల వీటి డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వవు. వీటి డైమెన్షన్స్ అయితే చేంజ్ అవ్వవు, జస్ట్ ఇక్కడ టెక్స్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చూసినా సరే మనకి డైమెన్షన్ మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ డైరెక్షన్ కూడా చేంజ్ చేయడానికి డిమెరిట్ ఎంటర్ ఆబ్లిక్ యాంగిల్. సో మనం ఏదైతే మూవ్ చేయాలనుకుంటాం అంటే అదే డైమెన్షన్ ని చేంజ్ చేయాలనుకుంటాం ఆ డైమెన్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత సో ఏ లైన్ కి ప్యారల్ గా ఉండాలని చెప్పి ఇస్తుంది. ఏ లైన్ కి ప్యారల్ గా ఉండాలి. సో నేను ఇస్తాను బాటమ్ సైడ్ ఉన్న ఈ లైన్ కి ఇస్తాను, ప్యారల్ ఇస్తాను. చూడండి ఆ లైన్ కి ప్యారల్ గా ఫామ్ అయింది. సో డైమెన్షన్ వచ్చేసి ఆ లైన్ కి ప్యారల్ గా ఫామ్ అయింది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఐసోమెట్రిక్ డయాగ్రామ్స్ ఉంది. సో ఇంతవరకు అందరికి క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో ఐసోమెట్రిక్ లో? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. సో ఇంతవరకు క్లియర్ అంటే నెక్స్ట్ 3 టాపిక్స్ చెప్తాను, లేదంటే ఇంకా క్లియర్ గా లేదనుకుంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం 3 టాపిక్స్. ఓకే, ఐసోమెట్రిక్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్, తొందరగా రిప్లై ఇవ్వండి. ఓన్లీ 1 మెంబరే రెస్పాన్స్ ఇచ్చారు. ఐసో సర్కిల్స్ డ్రా చేయడమా లైక్ డైమెన్షన్స్ ఇవ్వడం? ఓకే, సో ఐసో సర్కిల్స్ డ్రా చేయడం అంటున్నారు. సో ఐసో సర్కిల్స్ డ్రా చేయడానికి ఒకసారి నేను సపరేట్ మామూలుగా డయాగ్రామ్ గా కాకుండా సో పక్కనగానే డ్రా చేస్తాను ఒకసారి. ఐసో సర్కిల్స్ డ్రా చేయడానికి మనకు ఎలిప్స్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఎలిప్స్ చూడండి, ఈ ఎలిప్స్ లో మనకి అది కూడా మనకి సెంట్రల్ ఎలిప్స్ ఉంటాయి కదా. సెంట్రల్ ఎలిప్స్ అయితే కాదమ్మా, అది యాక్సిస్. సెంట్రల్ ఎలిప్స్ కాకుండా యాక్సిస్ ఎండ్ అని ఉంటుంది కదా, సెకండ్ వన్ ఉంది కదా. ఈ యాక్సిస్ అనే కమాండ్ మాత్రం మనకి ఐసో సర్కిల్స్ కనిపిస్తుంది. యాక్సిస్ ఎండ్ ఉంది కదా, ఈ యాక్సిస్ ఎండ్ అనే కమాండ్ లో మాత్రం మనకి ఐసో సర్కిల్స్ అనేవి ప్రెసెంట్ అవుతాయి. సెంట్రల్ ఎలిప్స్ లో అయితే అవ్వవు, యాక్సిస్ ఎండ్ లోనే మారుతాయి. అది కూడా మనకి లేదంటే ఎలిప్స్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఎలర్ట్ టైప్ చేసి ఎలిప్స్ అనే కమాండ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఐసో సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి స్పెసిఫై సెంటర్ ఆఫ్ ఐసో సర్కిల్ అని చూపిస్తుంది. నేను అవుట్ సైడ్ కొంచెం ప్లేస్ తర్వాత ఐసో సర్కిల్ ప్లేస్ చేస్తున్నాను. చూడండి ఇలా ప్లేస్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ. ఓకే, రైట్ సైడ్ ఐసో ప్లేన్ రైట్ సైడ్ వ్యూ. ఓకేనా, అలాగే నేను ఫంక్షన్ ఎఫ్ఐ మీద క్లిక్ చేసుకుంటూ చూడండి. ఫంక్షన్ ఎఫ్ఐ మీద క్లిక్ చేయాలని చూడండి. కమాండ్ బార్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే ఐసో ప్లేన్ లెఫ్ట్ అని చూపిస్తుంది. ఐసో ప్లేన్ లెఫ్ట్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, అలాగే ఇంకొకసారి ఎఫ్ఐ ప్రెస్ చేస్తే ఐసో ప్లేన్ టాప్.
ఇలా మనకి త్రీ వ్యూస్ లో కూడా మనకి ఈ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. త్రీ వ్యూస్ లో కూడా మనకి సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అగైన్ F5 ప్రెస్ చేస్తాను రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం రేడియస్ లేదా డయామీటర్ ఇవ్వచ్చు. రేడియస్ లేదా డయామీటర్. సపోజ్ ఇప్పుడు 20 రేడియస్ ఇస్తాను, ఎంటర్ చేస్తాను. ఇలా మనం ఐసో సర్కిల్స్ అనేవి ఫామ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూలో. లేదమ్మా, మనకి ఇచ్చిన తర్వాత మనం ఇవ్వలేము, అలాగైతే ఇవ్వలేము. సార్ ట్రై చేయండి. ఓకే, అవుతుంది. సో మీకైతే నో ప్రాబ్లం, చేయొచ్చు అలా కూడా. సో ఆ తర్వాత మీరు ఇచ్చిన తర్వాత కూడా డైమెన్షన్స్ ని కొంచెం ప్లేసింగ్ చేంజ్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ పిక్ చేసుకొని ఇలా చేసేసి, ఓకేనా. సో మీకు ఇప్పుడు డౌన్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ 8 మనకి డిస్టెన్స్ అవుట్ సైడ్ ఉంది చాలా వరకు. ఈ డిస్టెన్స్ మనం ఇన్సైడ్ తీసుకోవచ్చు, ఇన్సైడ్. ఓకేనా. ఓకే, సో ఇలా మీరు ప్లేసింగ్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియరా డౌట్స్? ఓకే అమ్మా, నెక్స్ట్ నేను మళ్ళీ 3D టాపిక్స్ లో వెళ్తాను. 3D టాపిక్స్. అమ్మా, ఈ డయాగ్రామ్ నేను ఎరేజ్ చేస్తున్నాను, ఎరేజ్ చేశాను. సో అగైన్ మళ్ళీ మనం 3D లోకి వెళ్ళాలంటే, సో ఇప్పుడు మనం 2D లో ఉన్నాం కదా, 3D లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ టూల్ షేడర్స్ బార్ కనిపిస్తుంది కదా, టూల్ షేడర్స్ బార్ లో మనకి ఇక్కడ వర్క్ స్పేస్ స్విచ్చింగ్ అని ఉంది, వర్క్ స్పేస్ స్విచ్చింగ్ అని. సో ఇక్కడ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేయగలం చూడండి, 3D బేసిక్స్ అలాగే 3D మోడలింగ్ కనిపిస్తుంది. 3D మోడలింగ్ మీద ట్యాప్ చేయగలం ఉంటుంది. సో 3D వర్క్ స్పేస్ లో ఉంటుంది, 3D వర్క్ స్పేస్ లో 3D వర్క్ స్పేస్ లోకి వెళ్తాం. సో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఐసోమెట్రిక్ స్నాప్ ఆన్ లో పడింది, మళ్ళీ కూడా రెక్టాంగిల్ స్నాప్ లో చేస్తున్నాం. అగైన్ డాటింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఐసోమెట్రిక్ స్నాప్ నుంచి రెక్టాంగిల్ స్నాప్ లోకి వచ్చాము. ఓకేనా. సో మనం ఓకే మన 3D నుంచి 2D నుంచి 3D లోకి రావడానికి ఎలా చేయాలి మనం? సో ఇక్కడ డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది మీకు, సారీ ఇక్కడ టూల్ షేడర్స్ బార్ లో సెట్టింగ్ సింబల్స్ లాగా కనిపిస్తుంది. సో చూడండి క్లాస్ హైలైట్ చేస్తుంది, సెట్టింగ్ సింబల్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ యారో మీరు ఇచ్చారు మనకి డ్రాఫ్టింగ్ అండ్ యానిమేషన్ అలాగే 3D బేసిక్స్ 3D మోడలింగ్ అనిపిస్తుంది. సో ఇందులో మనము 3D మోడలింగ్ మీద క్లిక్ చేయగా మనకి ఏమవుతుందంటే 3D లోకి వస్తుంది, 3D లోకి మనం 3D వర్క్ బెంచ్ లోకి వస్తుంది. ఓకేనా. సో అలాగే మనకి కింద ఇక్కడ చూసుకుంటే మనకి హోమ్ అలాగే సాలిడ్ రిబ్బన్ బార్ అంతా కూడా మనకి చేంజ్ అయిపోతుంది, రిబ్బన్ బార్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మనకి ప్రీవియస్ ఎలా ఉంటాయి మనకి హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అలాగే విన్సర్ ట్యాబ్ అలాగే అనిపిస్తుంది. బట్ ఇక్కడ హోమ్, సాలిడ్, సర్ఫేస్, మెస్ ఇక్కడ ట్యాబ్స్ అనేవి డిఫరెంట్ గా కనిపిస్తుంది, ఇలా మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకేనా. ఇలా మనము 2D నుంచి 3D లోకి రావాలి. సో వచ్చిన తర్వాత కూడా మనకి వర్క్ స్పేస్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి డ్రాయింగ్ వర్క్ స్పేస్ అయితే ఎక్స్ వై మాత్రమే కనిపిస్తుంది, అంటే 2 డైమెన్షన్స్ మాత్రమే కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ మనం 3 డైమెన్షన్ లో కనుక ఇక్కడ మీకు ఇక్కడ వ్యూ క్యూ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఈ వ్యూ క్యూ మీద మనం ప్రెస్ చేయగానే ఇక్కడ హోమ్ ఐకాన్ కనిపిస్తుంది, హోమ్ ఐకాన్. ఈ హోమ్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేసి హోమ్ ఐకాన్ మీద మనం ట్యాప్ చేయగా మనకి 3 డైమెన్షన్స్ కనిపిస్తుంది, ఎక్స్ వై జెడ్ అలాగే 3 డైమెన్షన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఇలా మనం రావచ్చు 3D లోకి, ఇలా రావాలి. మనకి 3D లో చూసుకుంటే హోమ్ ట్యాబ్ లో మనకి మోడలింగ్ అలాగే మెష్ ఇలా మనకు వైర్ ఫ్రేమ్స్. ఓకే, ఇక్కడ మనకి డ్రా ప్యానల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మాడిఫై ప్యానల్స్ అని చెప్పేసి. సో ఇవన్నీ మనకి ఓకే 3D మోడలింగ్ లో ఉన్న ఆప్షన్స్, ఇవన్నీ కూడా 3D మోడలింగ్ లో ఆప్షన్స్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మోడలింగ్ ప్యానల్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంది, ఈ బాక్స్ నేను డ్రాప్ డౌన్ యారో మీకు క్లిక్ చేయగలను. ఇక్కడ బాక్స్, సిలిండర్, కోన్, స్పేరింగ్ కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ మనకి ఏంటంటే వీటన్నిటిని మనం ఏమంటాం ప్రిమిటివ్ సాలిడ్స్ అండి, ప్రిమిటివ్ సాలిడ్స్. సో ఇవేంటంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. సో మామూలుగా మన 3D మోడలింగ్ ఏంటంటే ఒక స్కెచ్ డ్రా చేసుకుని వాటిని 3D లాగా మనం కన్వర్ట్ చేస్తాం. అలా చేయకుండా మనకి ఇక్కడ ఎలా అంటే మనకు డైరెక్ట్ గా చేంజ్ చేయడానికి, డైరెక్ట్ గా మనకు డ్రా చేసుకోవడానికి ఇవి ప్రిమిటివ్ కొన్ని డిఫాల్ట్ సాలిడ్స్ ఉంటాయి, అన్ని కూడా మనకి డిఫాల్ట్ సాలిడ్స్. మైక్స్ మధ్యలో ఆన్ చేద్దాం, కొంచెం డిస్టెన్స్ గా ఉంటుంది.
ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మోడలింగ్ ట్యాబ్స్ మనకి చూస్తుంది. మోడలింగ్ ప్యానల్ ఫస్ట్ వన్ వచ్చేసి బాక్స్. సో ఈ బాక్స్ ని క్రియేట్ చేయాలి చూడండి ఒకసారి. సో మనకి బాక్స్ అంటే ఏంటో మన నథింగ్ బట్ రెక్టాంగిల్ లేదా ఒక స్క్వేర్ ఉంటాయి కదా, వాటిని 3 డైమెన్షన్ లో ఇవ్వడం. అంటే వాటికి లెంత్ విడ్త్ మాత్రమే ఉంటుంది కదా. 3D లో ఏమి ఇస్తామంటే హైట్ ఇస్తాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ బాక్స్ యొక్క టూల్ టిప్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఉంది. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఎక్కడ ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి హైట్ గా ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి హైట్ గా వెంటనే కనిపిస్తుంది. ఓకేనా, మనకి రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా, రూబిక్స్ క్యూబ్ లో అబ్జర్వ్ చేస్తే మనకి రూబిక్స్ క్యూబ్ లెంత్ విడ్త్ అలాగే హైట్ అని 3 డైమెన్షన్ ఇస్తాం అనుకుంటే బాక్స్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఈ బాక్స్ లో మనకి 3 పాయింట్స్ ఉంటాయండి, 3 పాయింట్స్. సో రెక్టాంగిల్ మనం అయితే ఎలాగైతే డ్రా చేస్తామో ఆ 2 పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 2 పాయింట్స్ యాజ్ యూజువల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే అది హైట్ అవుతుంది. హైట్ నేను బాక్స్ ని యాక్టివేట్ చేసుకున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ స్పెసిఫై చేసాను, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ స్పెసిఫై చేస్తున్నాను. సో లెంత్ వచ్చేసి 5 ఎంటర్ చేశాను. హైట్ వచ్చేసి చూడండి, హైట్ వచ్చేసి నేను 2 అని ఇచ్చాను, ఎంటర్ చేశాను. 2 ఇచ్చి ఎంటర్ చేసినా కూడా నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక వైర్ ఫ్రేమ్ లాగా. అంటే వైర్ ఫ్రేమ్ అంటే మనకి ఒక 2D స్కెచ్ లాగానే కనిపిస్తుంది. సో అలాంటి వాటి కోసం ఏం చేస్తానంటే ఇక్కడ మనకి విజువల్ స్టైల్ అనేది ఉంది. విజువల్ స్టైల్ కంట్రోల్స్ నుంచి కన్సెప్చువల్ లేదా హిడెన్ లైక్ కన్వర్ట్ చేస్తుంది. చూడండి, కన్సెప్చువల్ మనం చేంజ్ చేయగానే కన్సెప్చువల్ అని చెప్పేసి మనం చేంజ్ చేయగానే ఏమైంది, సో మనకు ముందుగా డ్రా చేసుకున్న 2D వైర్ ఫ్రేమ్ లాగా కనిపించింది కదా, ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకి సాలిడ్ పార్ట్ లాగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఈ విజువల్ స్టైల్స్ ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. విజువల్ స్టైల్ కంట్రోల్స్ ని సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకు అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్యానల్ కనిపిస్తుంది కదా, వ్యూ ప్యానల్, ఈ వ్యూ ప్యానల్ లో మీరు అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. కన్సెప్చువల్ అంటే ఈ కన్సెప్చువల్ లో డ్రాప్ డౌన్ అనేది క్లిక్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి షేడెడ్ వ్యూ లేదా డిఫరెంట్ వ్యూస్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఇలా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్. ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు ఎక్స్రే అని ఫామ్ చేయాలి. చూడండి, ఎక్స్రే ఫామ్ కానీ చూడండి, మనకి ఇన్సైడ్ కూడా మనకి లైన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇన్సైడ్ మనకి లైన్స్ చూపిస్తుంది. అలాగే నేను షేడెడ్ వ్యూ సెలెక్ట్ చేసుకుని చూడండి, షేడెడ్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక 3D పార్ట్ కనిపిస్తుంది. అంటే నాకు నా వ్యూలో ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్ట్ మనం డ్రా చేసుకున్న ఆబ్జెక్ట్ మనకు 360 degrees లో కూడా మనం చూడాలనుకుంటే సో 3D ఆర్బిట్ తీసుకుందాం. 3D ఆర్బిట్. సో ఇలా మనం 3D ఆర్బిట్ తీసుకొని 360 degrees లో కూడా మనం డ్రా చేసుకున్న ఆబ్జెక్ట్ ని రొటేట్ చేసి చూసుకోవచ్చు. రొటేట్ చేసి ఇలా చూసుకోవచ్చు. ఓకేనా, సో అగైన్ మళ్ళీ మనం అయిపోయిన తర్వాత మన రిక్వైర్డ్ పొజిషన్స్ దగ్గర రావాలి. అంటే మన హోమ్ పొజిషన్స్ దగ్గర రావాలనుకుంటే అగైన్ వీపీ దగ్గర ఉన్న హోమ్ ఐకాన్ ప్రెస్ చేస్తాం కదండి, మన రిక్వైర్డ్ పొజిషన్స్ వచ్చేస్తాం. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా సరే 3D ఆర్బిట్ కానీ లేదా ఏదైనా తీసుకొని రొటేట్ చేసి ఉంటారు. సో ఆ టైంలో మీరు రొటేట్ చేసినప్పుడు హోమ్ ఐకాన్ ప్రెస్ చేస్తే కదండి ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చేస్తాం. ఓకేనా, ఇది వచ్చేసి బాక్స్ అండి. ఈ బాక్స్ లో వచ్చేసి 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పాయింట్స్ వచ్చేసి ఒక రెక్టాంగిల్ లాగిస్తాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హైట్ లాగిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ అండి. సో మనకి ముందుగా అయితే బాక్స్ ఏంటంటే రెక్టాంగిల్ ని లేదా ఒక స్క్వేర్ ని మనము 3D పార్ట్ లైక్ కన్వర్ట్ చేస్తే కనిపిస్తుంది. అలాగే మన ఇక్కడ సిలిండర్ ఏంటంటే సర్కిల్ ని 3D పార్ట్, సర్కిల్ కి మెటీరియల్ యాడ్ చేస్తే, సర్కిల్ కి లీనియర్ డైరెక్షన్ లో మనకు మెటీరియల్ యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుందో అది సిలిండర్ నే అవుతుంది. ఓకేనా, సిలిండర్ తీసుకున్నాను, ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. సో ఫస్ట్ పాయింట్ తర్వాత రేడియస్ ఇస్తున్నాను. రేడియస్ 2 ఇస్తాను, ఎంటర్ చేస్తాను. చూడండి, 2 ఇచ్చి ఎంటర్ చేశాను, రేడియస్ పొందాను. నెక్స్ట్ వచ్చేసి హైట్ అడుగుతుంది. హైట్ వచ్చేసి నేను 5 ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. చూడండి, ఇలా నాకు ఒక సిలిండర్ అనేది నాకు పొందాను. చూడండి, రొటేట్ చేస్తున్నాను 3Dలో. ఇలా నేను 3Dలో నేను రొటేట్ చేసుకుని డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు సిలిండర్. సో ఈ బాక్స్ సిలిండర్స్ అనేవి మనకు సర్కిల్స్ ని ఫామ్ చేసుకుని డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తాను, సి ఎంటర్ చేస్తాను, సర్కిల్ కొంచెం డైమెన్షన్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రూడ్ కమాండ్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రూడ్. ఈ ఎక్స్ట్రూడ్ కమాండ్ కి వచ్చేసి షార్ట్ కట్ కి వచ్చేసి EXT ఎంటర్ చేస్తాను. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ చేస్తాను. టాప్ సైడ్ వెళ్ళడానికి నేను ఒక డిస్టెన్స్ ఇస్తున్నాను, 4 ఎంటర్ చేస్తాను. సో ఇలాగైనా సరే మనం ఎక్స్ట్రూడ్ అనేది చేసుకోవచ్చు. సిలిండర్స్ అలాగే మనకి కొన్ని డిఫాల్ట్ గా ఉన్నాయి కలిసింది. సో వీటిని యూజ్ చేసుకున్నాను సింపుల్ గా డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రిమిటివ్ సాలిడ్స్ అని మనకి యూజ్ అవుతాయి.
ఓకేనా. ఇవి వచ్చేసి ఫస్ట్ టూ అయిపోయింది, మన బాక్స్ సిలిండర్ అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి కోన్ షేప్ అని. ఆల్రెడీ అందరికీ కోన్ అంటే తెలిసిందే. సో మనకి ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చాం కదా మనకి సర్కిల్స్ లో, సిలిండర్ డ్రా చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి హైట్ ఇచ్చాం. హైట్ ఎలాగైందంటే టాప్ సైడ్ కూడా సేమ్ రేడియస్ తో ఫామ్ అయింది. డౌన్ సైడ్ ఎంత రేడియస్ ఇచ్చామో ఆ రేడియస్ తో ఫామ్ అయింది. బట్ కోన్ లో వచ్చేసి టాప్ సైడ్ మనకి హైట్ ఎంత ఇస్తామో ఆ హైట్ లో ఏమవుతుందంటే సింగిల్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి, అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఉందా ఆ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఎండ్ అవుతుంది. సార్ చూడండి, కోన్ తీసుకున్నాను, ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, సెంటర్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ రేడియస్ వచ్చేసి 2 అని ఇస్తాను, ఎంటర్. అలాగే చూడండి, నీకు బాటమ్ సైడ్ కు ఓకే హైట్ తీసుకున్నాను. హైట్ ఇస్తున్నా చూడండి, నాకు సెంటర్ పాయింట్ ఎలా లొకేట్ అవుతుంది కదా. ఓకే హైట్ లొకేషన్ వచ్చేసి నాకు ఒక పాయింట్ దగ్గరికి కనిపిస్తుంది, ఒక పాయింట్ దగ్గరికి నాకు స్పెసిఫై అవుతుంది. ఈ హైట్ వచ్చేసి 6 ఇచ్చాను, ఎంటర్ చేసాను. 6 ఇచ్చేసి ఎంటర్ చేశాను. సో కోన్ చూసుకుంటే నాకు కోన్ షేప్ మనకి ఎలాగైతే ఉందో ఎగ్జాక్ట్ గా అలాగే ఫామ్ అవుతుంది కోన్ షేప్. ఓకేనా, ఇది వచ్చేసి కోన్. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పియర్ ఉంది. సో స్పియర్ అనేది మనకు మామూలుగా మిగతా 3D పార్ట్స్ లో 3D మోడలింగ్ సపరేట్స్ ఉంటాయి, వాటిలో డ్రా చేయడానికి మనకి టైం తీసుకుంటుంది. బట్ మనకి ఇందులో అయితే స్పియర్ అనేది జస్ట్ 2 పాయింట్స్ అండి, జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే. చూడండి, స్పియర్ యాక్టివేట్ చేసుకున్నాను, ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ పాయింట్. ఓకే, లేదంటే వాటి యొక్క రేడియస్ 2 ఇస్తాను, ఎంటర్ చేస్తాను. ఇలా స్పియర్ అనేది మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ, సో వీటి యొక్క ఎడ్జెస్ అనేది చూసుకుంటే వీటి యొక్క ఎడ్జెస్ అనేవి స్మూత్ కర్వ్స్ లేవు. సో ఇక్కడ మనం చూసుకున్నా ఈ ఎడ్జెస్ మనకు స్మూత్ గా లేవు కొంచెం. వీటి కోసం ఏం చేస్తాం అంటే రీజన్ అనే కమాండ్ అంటే రీజన్ వేరే, రీజన్ వేరే. రీజన్ ని యాక్టివేట్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా కనిపించలేదు ఇంకా. సో ఇప్పుడు కొంచెం చూసుకుంటాం, మనకి కొంచెం స్మూత్ గా కర్వ్ అనేది, కొంచెం స్మూత్ గా అంటే ముందు వాటి కంటే కొంచెం స్మూత్ గా కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకి వాటి యొక్క ఎడ్జెస్ అనేది స్మూత్ కర్వ్స్ లేకున్నట్టయితే, స్మూత్ కర్వ్స్ లేనట్టయితే వాటిని రీజన్ అనే కమాండ్ యాక్టివేట్ చేస్తే అవుతుంది స్మూత్ కర్వ్స్ అనే ఫామ్ అవుతుంది. చూడండి, సో ఇప్పుడు చూసుకుంటే మనకి స్మూత్ కర్వ్స్ అనేవి వచ్చి కనిపిస్తుంది. మనం ముందుగా చూసుకుంటే మనకి కొంచెం ఫ్లాట్ కర్వ్స్ వచ్చాయి, అంటే ఫ్లాట్ గా వచ్చే డైమెన్షన్స్ వచ్చేసి. నెక్స్ట్ సాలిడ్ చెప్పాను, ఓకే స్పియర్ చెప్పాను. స్పియర్ లో వచ్చేసి మనకి జస్ట్ 2 పాయింట్స్ మాత్రం, 2 పాయింట్స్. ఆ స్పియర్ యొక్క సెంటర్ పాయింట్ అలాగే అవుట్ సైడ్ వచ్చేటప్పుడు రేస్ లేదా డైమండ్. సో ఇలా 2 పాయింట్స్ ఇవ్వగా మనకు స్పియర్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పిరమిడ్. సో పిరమిడ్ కూడా మనకి సేమ్ కోన్ లాగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి కోన్ లో మనకి కింద సర్కిల్ ఉంటుంది. బట్ మనకి పిరమిడ్ లో వచ్చేసి మనకి బేస్ లో మనకి ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఎడ్జెస్. నెక్స్ట్ ఆ పిరమిడ్ యొక్క బేస్ పాయింట్ ఇస్తున్నాము. చూడండి, బేస్ పాయింట్ ఇచ్చిన తర్వాత మనకి 4 ఎడ్జెస్ అనేవి ఇస్తుంది, 4 సైడ్స్. సో బేస్ రేడియస్ ఇస్తున్నాము. నెక్స్ట్ అలాగే టాప్ సైడ్ వెళ్తున్నాము. ఫస్ట్ పాయింట్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఒకసారి మనం ఆర్బిట్ చేసుకొని చూసుకుంటే చూడండి, 4 సైడ్స్ నుంచి 4 ఎడ్జెస్ అనేవి టాప్ సైడ్ వెళ్తూ కనిపిస్తుంది. టాప్ సైడ్ వెళ్తూ ఒక పాయింట్ దగ్గర మనకి కోయిన్సైడ్ అయింది. పాయింట్ కనిపిస్తుంది, ఈ పాయింట్ దగ్గర మనకి కోయిన్సైడ్ అయింది. ఇలా మనము పిరమిడ్స్ అనేవి డ్రా చేసుకున్నాం. సో మనకి ఈ 4 ఎడ్జెసే కాదు, ఇంకా ఎడ్జెస్ ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. నేను పిరమిడ్ సెలెక్ట్ చేసుకున్నాను, సెంటర్ పాయింట్ ఇచ్చాను, అలాగే పిరమిడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, లేదా సైడ్స్ అని చెప్పి చూస్తున్నాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది, ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి 4 అనేది డిఫాల్ట్ ఉంటుంది. ఇదే మనకి సపోజ్ ఒక 8 ఎడ్జెస్ కావాలనుకుంటే, 8 సైడ్స్ కావాలంటే 8 ఇచ్చాను, ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ అలాగే సెంటర్ పాయింట్ స్పెసిఫై చేస్తాం. అలాగే రేడియస్ అనేది ఒక 4 ఇస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ అలాగే హైట్ ఇస్తున్నాను, హైట్ కూడా నేను 5 ఇస్తున్నాను, 5 హైట్ ఇచ్చాను, ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ 3D పార్ట్ ని రొటేట్ చేసి చూసుకుంటే చూడండి, సో నాకు 8 ఎడ్జెస్ నుంచి కూడా నాకు అనేది ఇక్కడ నాకు లైన్స్ ఫామ్ అవుతూ టాప్ లో నేను ఎంతైతే డిస్టెన్స్ ఇచ్చాను 6 ఇచ్చాను కదా, 6 హైట్ వరకు కూడా నాకు ఏమైందంటే ఇలా ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతూ కనిపిస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకు పిరమిడ్స్. డిఫాల్ట్ గా అయితే మనము 4 సైడ్స్ తో మాత్రమే డ్రా చేయగలం. లేదా మనకు అలా కాదు, మనకు రిక్వైర్మెంట్ 8 ఉంది లేదా 10 అనుకుంటే, సో పిరమిడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సైడ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది వచ్చేసి పిరమిడ్స్. నెక్స్ట్ వచ్చేసి
వెడ్జ్ అండి, వెడ్జ్. సో వెడ్జ్ని ఏమంటాం అంటే మనం మామూలుగా మనకు ఒక రెక్టాంగిల్, ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ మనం లీనియర్ డైరెక్షన్స్ లో మనకి మిడిల్ యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుందో ఆ ట్రయాంగిల్ అనేది అలా కనిపిస్తుంది. ఈ వెడ్జ్ అనేది అలా కనిపిస్తుంది. వెడ్జ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇస్తుంది వెడ్జ్ యొక్క, నెక్స్ట్ సెకండ్ కార్నర్ పాయింట్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కార్నర్ పాయింట్. ఓకే, సో థర్డ్ కార్నర్ పాయింట్ ఇవ్వాలి చూడండి, రొటేట్ చేసి చూసుకుంటాం చూడండి. ఇలా మనం వెడ్జ్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. రొటేట్ చేసి చూసుకుంటే చూడండి, సో మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుంది, ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. అలాగే మనం రొటేట్ చేసి చూసుకుంటే అవుట్ సైడ్ కూడా మనకి లీనియర్ గా మనం మెటీరియల్ యాడ్ చేసినట్టు చూపిస్తుంది, మెటీరియల్ యాడ్ చేసినట్టు చూపిస్తుంది. ఓకే, అగైన్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. వెడ్జ్ ఫస్ట్ పాయింట్ ఇచ్చాము, సెకండ్ పాయింట్ ఇచ్చాము, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్తాం చూడండి. ఇలా మనం వెడ్జెస్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే మనం మామూలుగా లైన్స్ తో డ్రా చేసుకోవచ్చు. ఈ లైన్స్ డ్రా చేసుకోవడం మనకి ఈ వెడ్జెస్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి టారస్. టారస్ మనకి ఇదే టారస్ 2D లో కూడా ఉంటుంది. బట్ మనకి అక్కడ 2D లో ఏంటంటే సో మనం వాటిని అక్కడ డోనట్ అంటాం, డోనట్. ఇక్కడ వచ్చేసి టారస్ అంటాం. సేమ్ మనకి 2D లో ఎలాగైతే డైమెన్షన్ ఇస్తామో సేమ్ ఇక్కడ కూడా యాజ్ టీజ్ ఇస్తాం. టారస్ చూడండి, సెంటర్ పాయింట్ స్పెసిఫై చేస్తుంది. సెంటర్ పాయింట్ ని స్పెసిఫై చేసిన తర్వాత చూడండి, కమాండ్ బార్ దగ్గర చూసుకుంటే స్పెసిఫై రేడియస్ అంటూ ఉంది. స్పెసిఫై రేడియస్ అని చెప్పి చూస్తుంది. సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాను, ఎంటర్ చేసాను. స్పెసిఫై ట్యూబ్ రేడియస్ అంటుంది. సో ఈ ట్యూబ్ రేడియస్ మనకు చాలా ఇచ్చాం, మనకు 2 చాలా అయిపోయింది. టారస్ సెలెక్ట్ చేసుకుంటాను, సెంటర్ పాయింట్ స్పెసిఫై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూడండి ఇలా మనం టారస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, రేడియస్ వచ్చేసి 1 అని ఇస్తాం. చూడండి మనకి ఇది మనకి టారస్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా ఒక ట్యూబ్ షేప్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఒక ట్యూబ్ షేప్ వస్తుంది. అదే మనకు డోనట్ 2D లో అయితే మనకి ఎలా కనిపిస్తుంది అంటే 2 సర్కిల్స్ మధ్య షేడెడ్ పార్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే టారస్ అనేది ఎగ్జాక్ట్ గా ట్యూబ్ ఎలాగైతే ఉంటుంది, టైట్ ట్యూబ్ ఉంటుంది, టైట్ ట్యూబ్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే మనకి ఫామ్ అవుతుంది. ఇవి వచ్చేసి మనకి ప్రిమిటివ్ సాలిడ్స్ ప్రిమిటివ్ సాలిడ్స్ డిఫాల్ట్ గా ఉన్న వాల్యూస్ మనకి ఇవన్నీ, డిఫాల్ట్ గా ఉన్న ఇవన్నీ. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అమ్మా అందరికి కూడా? ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? రెస్పాండ్ చాట్ బాక్స్. ఇక్కడ వరకు మీకు ప్రిమిటివ్ సాలిడ్స్ వరకు అందరికి క్లియర్ అమ్మా? ఇక్కడ వరకు మీకు క్లియర్ అంటే లిమిట్స్ యూనిట్స్ మనం ఆల్రెడీ అప్లై చేసాము. సో వీటికి లిమిట్స్ యూనిట్స్ మనకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మనకి. సో బట్ ఏంటంటే ఆల్రెడీ నేను 2Dలో అప్లై చేశాను. 2D మనకు 2D పార్ట్స్ మనం తీసుకుంటే ఓకే 2D డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ ఉన్నాం కదా, ఆ టైంలో నేను అప్లై చేశాను. సో అవే ఇక్కడ కూడా వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయితే నెక్స్ట్ ఇంకా మిగతా టైం ఓకే సో మనకి ఎక్స్ట్రూడ్ ఇవన్నీ కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ కమాండ్స్ అనేవి చెప్తాను. నెక్స్ట్ కంట్రోల్ డిలీట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి టాస్ ఇంకా పక్కన ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ కనిపిస్తుంది కదా, ఇక ఈ డ్రాప్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొన్ని కమాండ్స్ కనిపిస్తుంది. ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, అలాగే స్వీప్. సో మనకి 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కమాండ్స్ అనేవి మనకు డిఫాల్ట్ గా ఉంటాయి. సేమ్ ఈ కమాండ్స్ అనేవి డిఫాల్ట్ గా ఉంటాయి. వీటి యొక్క ఆపరేషన్ అయితే పర్ఫెక్ట్ సేమ్ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది. బట్ వాటి యొక్క నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనం వివిధ సాఫ్ట్వేర్స్ లో వెళ్తే ఇప్పుడు ప్రోఈ లేదా సాల్ట్ వర్క్స్ ఎలా ఉంటాయి కదా, వాటిలో మనం ఏమంటామంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అంటుంది. ఇక్కడ మనకి లీనియర్ గా మెటీరియల్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రూడ్ అంటుంది. బట్ అదే మనకి కెటియాలకి ఇలా వెళ్తే మనకి ఏమవుతుందంటే ప్యాడ్ అవుతుంది. ప్యాడ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే వాటిని అక్కడ ప్యాడ్ అంటాం. అంటే నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ ఆపరేషన్ అయితే ఎగ్జాక్ట్ సేమ్ ఇది. నెక్స్ట్ అలాగే
రివాల్వ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, రివాల్వ్. అదే క్యాడలోకి వెళ్తే ఏమవుతుందంటే షాఫ్ట్ అనే కమాండ్ నేమ్ చేంజ్, షాఫ్ట్ అనే కమాండ్ నేమ్ చేంజ్ అవుతుంది అంతే, నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో మిగతా పర్పస్ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ అలాగే లాఫ్ట్ అలాగే స్వీప్ ఉంది. ఈ కమాండ్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి, ఈ కమాండ్ నేమ్స్ వచ్చేసి కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో ఎక్స్ట్రూడ్ అంటే ఏంటంటే మనకు లీనియర్ డైరెక్షన్ లో మనకు మెటీరియల్ యాడ్ చేయడానికి, లీనియర్ డైరెక్షన్ లో మనకు మెటీరియల్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను అంటే నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. నెక్స్ట్ అలాగే నేను ఒక లైన్ తో డ్రా చేస్తాను రెక్టాంగిల్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి వీటిని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను, వీటిని ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఎక్స్ట్రూడ్ యొక్క షార్ట్ కట్ వచ్చేసి ఈ ఎక్స్ టీ, ఎక్స్ట్రూడ్ కి అలాగే ఎక్స్టెండ్ కి గుర్తుపెట్టుకున్నాము. ఎక్స్టెండ్ కి షార్ట్ కట్ వచ్చేసి ఈ ఎక్స్ అంతే, ఈ ఎక్స్. అలాగే ఎక్స్ట్రూడ్ కి షార్ట్ కట్ వచ్చేసి ఈ ఎక్స్ టీ. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను, ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తాను, ఎంటర్ చేస్తాను. చూడండి ఇలా అవుతుంది, నాకు సాలిడ్ పార్ట్ వస్తుంది. ఓకే, నేను ఈ యొక్క హైట్ ఇస్తున్నాను 1 అని ఇచ్చాను, ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నాకు రైట్ సైడ్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ కి నేను ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటున్నాను. ఈఎక్సి ఎంటర్. సో ఈ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను. చూడండి ఎంటర్ చేస్తే ఏమైందా మనకు ఇక్కడ సో ఒక వైర్ ఫ్రేమ్ లాగా వస్తుంది. 2 ఇస్తాను, డిస్టెన్స్ ఎంటర్ చేశాను. సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో ఈ ఆబ్జెక్ట్స్ నేను రొటేట్ చేసి చూసుకుంటే నాకు నేను ముందుగా రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను కదా, రెక్టాంగిల్ వచ్చేసి నాకు ఏమైందంటే సాలిడ్ పార్ట్ లాగా డ్రా అయింది. బట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్న డయాగ్రామ్ అయితే నేను లైన్ తో డ్రా చేశాను కాబట్టి అది ఎలాగా ఫామ్ అయిందంటే మనకి ఒక వైర్ ఫ్రేమ్ లాగా ఫామ్ అయింది, ఒక వైర్ ఫ్రేమ్ లాగా ఫామ్ అయింది. అలాగే వీటి మధ్య ఒకసారి నేను ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ 1 చేస్తున్నాను, కంట్రోల్ 1 ప్రాపర్టీ తీసుకున్నాను. సో ఈ పార్ట్స్ చూసుకుంటే మనకి 3D సాలిడ్ కనిపిస్తుంది, 3D సాలిడ్ కనిపిస్తుంది, స్టార్టింగ్ లో కనిపిస్తుంది కదా 3D సాలిడ్ కనిపిస్తుంది. నేను క్లోజ్ చేసుకుని మళ్ళీ కూడా సో రైట్ సైడ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసేసి అగైన్ కంట్రోల్ ప్రెస్ చేస్తాను. చూడండి చూసుకుంటే ఏమైంది, ఇక్కడ ఏం కనిపిస్తుంది, సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ అని చెప్పి, సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఇదేంటంటే మనకి వీటిని మనం ఆల్రెడీ అంతా కూడా కనెక్ట్ చేయలేము. సో అంతా కూడా మనకి లైన్స్ తో డ్రా చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ అవ్వలేదు. అందువల్ల మనకి ఏమవుతుందంటే సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ ఫామ్ అవుతుంది, సాలిడ్ లాగా కాకుండా సర్ఫేస్ ఎక్స్ట్రూజన్. ఈ సర్ఫేస్ ఎక్స్ట్రూజన్స్ అనేవి మనకి లైన్స్ స్ప్లైన్స్ వేసుకుంటాం కదా, వాటిని కూడా మనం ఎక్స్ట్రూడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ సర్ఫేస్ అని కనిపిస్తుంది కదా, సర్ఫేస్ ట్యాబ్ అని కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఇది సర్ఫేస్ అని. ఈ కమెంట్స్ అనేవి అక్కడ యూజ్ చేస్తాను. చూడండి అగైన్ ఇంకొక లైన్ డ్రా చేస్తాను, లైన్స్ డ్రా చేస్తాను. ఇక్కడ అన్నోన్ చెప్తూ ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వీటిని జాయిన్ చేసుకుంటాం, జాయిన్. సో మనం ఎలాగైతే ఒక లైన్ ని పాలిలైన్ కన్వర్ట్ చేయడానికి జాయిన్ అని కమెంట్ ఇచ్చేస్తాము, సేమ్ ఇక్కడ కూడా అలాగే యూజ్ చేయాలి. ఆ యూజ్ చేయలేదంటే మనకి ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఇక్కడ మన సర్ఫేస్ ఫామ్ అవుతుందా, సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ ఫామ్ అవుతుందా, ఇలాగే ఫామ్ అవుతుంది. ఓకేనా? జే ఎంటర్. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాను, ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సో ఆబ్జెక్ట్స్ అన్ని నాకు ఒక పాలిలైన్ గా కన్వర్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను, ఈఎక్స్టీ ఎంటర్. సో నాకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఇది, ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఎంటర్. ఈఎక్స్టీ ఎగ్జాక్ట్ గా ఒక్కట్లేదు మేబీ ఏమన్నా. ఓకే, మళ్ళీ డ్రా చేస్తాను లైన్. మనకి ఎగ్జాక్ట్ గా టచ్ అవ్వకపోయినా కూడా మనకి కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ ని ఎగ్జాక్ట్ టచ్ అవ్వకపోయినా కూడా మనకి ఎక్స్ట్రూడ్ అనేది జరగదు.
చూడండి, ఇది వచ్చేసి నేను పాలీలైన్ తో డ్రా చేసుకున్నాను, పాలీలైన్ తో డ్రా చేశాను. సో అందువల్ల ఇది కూడా ఫామ్ అయింది. లైన్ తో డ్రా చేస్తుంది, సారీ లైన్ కంట్రోల్ అర్థం కూడా ఆఫ్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. ట్రయాంగిల్ ఎంటర్. నెక్స్ట్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రూడ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాను. చూడండి, సో ఎంటర్ చేస్తాను. నాకు ఏమైందంటే ఇలా నాకు ఒక ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఇందాక మనం వెడ్జ్ అని చెప్పాం కదా, ట్రయాంగిల్ ని ఎక్స్ట్రూడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక వెడ్జ్ లాగా ఫామ్ అవుతుంది, వెడ్జ్ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారా? సో ఇందాక మనకి ఎందుకు అవ్వలేదు అంటే లైన్స్ నేను రెక్టాంగిల్స్ ఫామ్ చేశాను కదా, సో మేబీ అక్కడ ఒక పాయింట్ అనేది మనకి టచ్ చేయండి. సో టచ్ అవ్వలేదంటే మనకి ఏమంటే ఎక్స్ట్రూజన్ అనేది జరగదు, ఎక్స్ట్రూజన్ మనకి జరగదు, అందువల్ల జరగలేదు. ఇలా మనం లీనియర్ డైరెక్షన్స్ లో మనకి మెటీరియల్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఎక్స్ట్రూడ్ కమాండ్ అందుకు యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రివాల్వ్. సో ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను. వీటిని డ్రా చేయడానికి నేను ఏం చేస్తాను అంటే షేడెడ్ పార్ట్ ని నేను 2D వర్క్ ని కనెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక పార్ట్స్ కొంచెం స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాను. సో మనం పార్ట్స్ ఇక్కడ డ్రా చేసుకోవాలనుకుంటే, ఇక్కడ మనకి వ్యూ కనిపిస్తుంది, వ్యూ క్యూబ్ దగ్గర టాప్ లెఫ్ట్ ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా, ఈ వ్యూస్ ని బేస్ చేసుకొని మనం ఏంటంటే మనం స్కెచెస్ అనేది డ్రా చేసుకోవాలి. లేదనుకుంటే మనం బాగా ఫెమిలియర్ గా ఉన్నాం మనకి ఆటోకాడ్ ని అనుకుంటే, సో మన ఆబ్జెక్ట్స్ ఎక్కడైనా డ్రా చేసుకొని వాటి వ్యూస్ ని బేస్ చేసుకున్నాము, వాటి వ్యూస్ ఉంటాయి కదా, సైడ్ వ్యూస్ కదా, వాటి వ్యూస్ ని బేస్ చేసుకున్నాం ఆబ్జెక్ట్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నేను ఒక డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3D లో కూడా. సో ఇందాక డ్రా చేసాం కదా, మనకి ఐసోమెట్రిక్ లో డయాగ్రామ్ డ్రా చేసాం కదా, సేమ్ అదే డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు మీకు. ఓకే, మీకు ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక రివాల్వ్ కమాండ్ చెప్తాను. రివాల్వ్. సో నేను ఒక స్కెచ్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు పాలీలైన్ తో. సో రైట్ సైడ్ డ్రా చేసుకుంటాను, అర్థం ఆన్ చేస్తాను. డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లైన్ ఇస్తున్నాను. ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్వాంటెడ్ మెటీరియల్ ట్రిమ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అన్వాంటెడ్ మెటీరియల్, ఇక్కడ కూడా అన్వాంటెడ్ మెటీరియల్. సో వీటన్ని ట్రిమ్ చేస్తాను. వీటిలో ఇంకా కొంచెం చేంజెస్ అనేది చేసుకోవాలి. సో మనకు సపోజ్ ఒక బాటిల్ షేప్ ఉంది, బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ షేప్ ని మనం డ్రా చేయాలనుకుంటే, ఎలా డ్రా చేయాలని చెప్తాను ఇక్కడ. ఇది కొంచెం తక్కువ చేస్తున్నాను, సో ఎక్కువగా ఉంది మనకి, అందువల్ల చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఫిల్లెట్ అప్లై చేస్తాను. ఫిల్లెట్ చేస్తే 5 ఎంటర్ చేస్తాను. లార్జ్ అండి. ఓకే, చాలా ఎక్కువగా ఉంది రేస్ వచ్చేసి. ఫిల్లెట్ 0.5 ఎంటర్. సో అది కూడా చాలా ఎక్కువగా ఉంది. రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇదే బాటిల్ షేప్ ని మనం తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే, ఈ రైట్ సైడ్ మనం స్కెచ్ రాసుకుంటాం కదా, ఈ స్కెచ్ మనం ఏం చేస్తామంటే రివాల్వ్ చేస్తాం. సో రివాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే రివాల్వ్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవాలి. రివాల్వ్ కనిపిస్తుంది కదా, రివాల్వ్ అనే కమాండ్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కమాండ్ రివాల్వ్ అని కమాండ్ కూడా ఎంటర్ చేయొచ్చు. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు రివాల్వ్ ఉంటుంది. కమాండ్ బార్ లో తీసుకుంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు రివాల్వ్. సో మనం ఏ ఆబ్జెక్ట్స్ ని రివాల్వ్ చేయము, ఈ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ స్పెసిఫై యాక్సిస్ స్టార్ట్ పాయింట్ ఉంటుంది. సేమ్ మనం మిర్రర్ ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే. నెక్స్ట్ స్పెసిఫై యాక్సిస్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ ఇవ్వగా రొటేట్ అవుతూ ఉంది. ఓకే, మనం 3D వైర్ ఫ్రేమ్ షేడ్ ఇచ్చి. ఓకే, సెకండ్ రివాల్వ్ కమాండ్ యాక్టివేట్ చేస్తాము.
ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ వచ్చింది, ఇలా రొటేట్ అవుతూ కనిపిస్తుంది. మనకి 3D వ్యూలో అయితే కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. సో మనం ఏదైతే ఇచ్చామో ఆ పాయింట్ బేస్ చేసుకుని ఇక్కడ రొటేట్ చేస్తుంది. 360 degrees లో ఇవ్వాలా లేదా అంటే మనకి ముందు మన ఎక్స్ట్రూడ్ అంటే ఏంటంటే లీనియర్ గా మనకి అంటే లీనియర్ గా డైరెక్షన్స్ మనకి స్ట్రైట్ గా మనకు మెటీరియల్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే రివాల్వ్ ఏంటంటే 360 degrees లో మనం రొటేట్ అవుతూ 360 degrees లో మెటీరియల్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. మెటీరియల్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాంగిల్ వచ్చేసి 360 degrees ఇస్తున్నాను. 360 ఎంటర్ ఇచ్చింది చూడండి. 360 ఎంటర్ ఇచ్చేసి నేను రొటేట్ చేస్తున్నాను. మీకు ఎలా కనిపిస్తున్నాం, సాలిడ్ పార్ట్ అనేది ఒక బాటిల్ షేప్ లాగా కనిపిస్తుంది. బాటిల్ షేప్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇలా మన బాటిల్ షేప్ కనిపిస్తుంది కదా, వీటికి కూడా మనకు వీటికి ఇలా రొటేట్ చేస్తూ ఉంటాము. ఓకేనా. ఇలా కాకుండా ఇంకోటి కూడా చెప్తాను. సో ఇంకొకసారి రివాల్వ్ అనే కమాండ్ అనేది చెప్తాను. సో అగైన్ మళ్ళీ కూడా నేను కాపీలోకి వస్తున్నాను. ఒక సర్కిల్ రాయేస్తాను. సర్కిల్ ఎలా రాయేస్తాను. నెక్స్ట్ అలాగే వీటికి ఒక రెఫరెన్స్ లైన్, మన ఏ లైన్ చుట్టూగా రొటేట్ అవ్వాలని చెప్పేసి ఒక లైన్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి నాకు రెఫరెన్స్ లైన్ ఇచ్చింది. రొటేట్ అవ్వడానికి ఒక యాక్సిస్ ఇచ్చింది. నెక్స్ట్ అలాగే రివాల్వ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు రివాల్వ్, నేను సర్కిల్ ని రొటేట్ చేయాలి. సర్కిల్ నాకు రివాల్వ్, సర్కిల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ అలాగే స్పెసిఫై యాక్సిస్ పాయింట్ ఉంటుంది, యాక్సిస్ స్టార్ట్ పాయింట్. మనం ఏదైతే యాక్సిస్ ని బేస్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ అనేది రివాల్వ్ అవ్వాలి ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇచ్చాను. చూడండి 2 పాయింట్స్ ఇవ్వగా నాకేమైంది, నేను ఇచ్చిన యాక్సిస్ చుట్టూ నాకేమవుతుందంటే ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవుతూ అనిపిస్తుంది. ఏమైనా సపోజ్ ఇప్పుడు ఒక 75 degrees లేదా 130 degrees వరకు మాత్రమే కావాలనుకుంటే 130 degrees ఇచ్చాను, ఎంటర్ చేసాను. చూడండి ఇలా 130 degrees ఇచ్చేసి మనం ఎంటర్ చేయగలుగుతుంది. మనకి ఇలా కనిపిస్తుంది, సర్కిల్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఓకే. సో మనకి మిగతా 3D సాఫ్ట్వేర్స్ లోకి వెళ్తే, మిగతా 3D సాఫ్ట్వేర్ సాలిడ్ ఎడ్జ్ లేదా సాలిడ్ వర్క్స్ లేదా కేటియా ప్రో అని చెప్పేసి వీటికి వెళ్ళాకంటే వీటిలో మనకి ఏంటంటే మనకి లీనియర్ మనం ఇప్పుడు మెటీరియల్ యాడ్ చేసే విధానం, మనకి మెటీరియల్ యాడ్ చేసుకున్నాము, వాటిలో మనకి మెటీరియల్ రిమూవ్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనకి ఆటో క్యాడ్ లో అయితే అలాగే అయితే ఉండవు. మెటీరియల్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే యూనియన్ సపరేట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. యూనియన్ సపరేట్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ కనిపిస్తుంది. వీటిని మాత్రమే యూజ్ చేస్తాము. వీటిని ఏమంటామంటే మనం బులియన్ ఆపరేషన్స్ అంటాం. బులియన్ ఆపరేషన్స్. సపోజ్ ఇప్పుడు నేను వీటిని చేస్తాను కదా, ఇప్పుడు రివాల్వ్ చేస్తాను. ఇప్పుడు నేను రివాల్వ్ చేసిన వాటిని నేను ఇదే షేప్ లో నేను ఈ షేప్ ఉంది, ఈ షేప్ లో నేను ఇన్సైడ్ ఇంకొక సర్కిల్ ఉంటుంది, ఇంకొక కట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే 2D లేక వస్తున్నాను మళ్ళీ ఇంకా సర్కిల్ డ్రా చేస్తాను. ఈ సర్కిల్ యొక్క బేస్ పాయింట్ డ్రా చేస్తున్నాను. మళ్ళీ కూడా నేను మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ ఇస్తాను. సర్కిల్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. సో వీటి కోసం మనం కంట్రోల్ డబ్ల్యూ సెలక్షన్ సైక్లింగ్ ని ఆన్ చేసుకుంటాం. సర్కిల్ సపోజ్ 0.3 ఇస్తాం, ఎంటర్. సారీ చాలా ఎక్కువగా వస్తుంది సర్కిల్. వీటిని మనం ఏం చేయొచ్చు, వీటిని ఐసోలేట్ చేయొచ్చు. ఐసోలేట్ ఆప్షన్ పర్ఫెక్ట్ కనిపించాలి కదా. కంట్రోల్ చేసి ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేస్తుందాం ఒకసారి. సో కంట్రోల్ ఇవ్వని చూడండి, మనకు ప్రాపర్టీస్ వస్తున్నాయి. వాటి యొక్క ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి రివాల్యూషన్ ఇచ్చాము, ఆ రివాల్యూషన్ యొక్క యాంగిల్ వచ్చేసి ఇక్కడ 130 అని చూపిస్తుంది. ఓకేనా. అలాగే వాటి యొక్క పొజిషన్స్ XY పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే ఎండింగ్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ ఫీల్డ్ చూపిస్తుంది. ఓకేనా. ఓకే.
చేసిన పాయింట్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం టాపిక్ లోకి వెళ్ళేసి మనం సర్కిల్ రాస్తాం. సర్కిల్ ఒక సర్కిల్ రాసాం. ఒక సర్కిల్ రాసాం. ఈ సర్కిల్ మనం ఏం చేద్దాం అంటే రివాల్వ్ చేద్దాం. రివాల్వ్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ని రొటేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ యొక్క స్టార్ట్ పాయింట్ అలాగే యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్ ఇచ్చాను. చూడండి, యాక్సిస్ యొక్క స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవ్వగా ఒక సర్కిల్ అని ఇలా ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ కి నేను చేస్తాను అంటే 360 డిగ్రీస్ ఇస్తున్నాను. రొటేషన్ వచ్చేసి 360 డిగ్రీస్ ఇచ్చాను. ఎంటర్ చేస్తాను. సో 360 డిగ్రీస్ ఇచ్చి సెంటర్ చేయగా నాకేముందంటే 2 పార్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 2 పార్ట్స్ అయినా నాకు ఫామ్ అయ్యాయి. బట్ నాకేంటంటే ఈ మిడిల్ లో ఉన్న పార్ట్ నాకు, సో నాకు ఈ ఏరియాలో ఉంది కదా, నాకు లోపల ఒక హోల్ కావాలి. సో రిమూవ్ చేయడానికి మనకు మెటీరియల్స్ లేవు కాబట్టి, మనకు రిమూవ్ చేయడానికి టూల్స్ లేవు కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ అంటే మైనస్ చేయడం మాత్రం ఇదేమో. సో మనకు ఇప్పుడు చూసుకోవడానికి సో సాలిడ్ ఎడిటింగ్ ఉంది కదా, ఈ సాలిడ్ ఎడిటింగ్ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చి చూడండి యూనియన్ అండి. సో యూనియన్ ఏంటంటే మనకి కంబైన్ చేయడానికి యూనియన్ ఆప్షన్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సబ్ట్రాక్ట్ అంటే రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఒకసారి మీకు అబ్జర్వ్ చేయండి. 2D లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్ లో చూసుకుంటే 2 పార్ట్స్ ఉంది. సెకండ్ వన్ లో చూసుకుంటే మనకి ఒక పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మెటీరియల్ రిమూవ్ అయిపోయింది. సేమ్ అలాగే ఇక్కడ సబ్ట్రాక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సబ్ట్రాక్ట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ ఏంటి, సో ఈ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలి. సో ఈ 3D సాలిడ్ ని రిమూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 3D సాలిడ్ ఎంటర్ చేసాం. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము 3D సాలిడ్. నెక్స్ట్ ఎంటర్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే రిమూవ్ చేయాలో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్. ఫస్ట్ మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ నుంచి మూవ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక ఏదైతే ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందో, మనకి ప్లస్ లోంచి మైనస్ పీసెస్ ఉంటుంది కదా, ఫస్ట్ ఏదైతే మనం ఆబ్జెక్ట్ లోంచి రిమూవ్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలి. సో నేను కంట్రోల్ చెక్ చేస్తున్నాను. చూడండి, సపరేట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు సో వెయిట్ నుంచి రిమూవ్ చేయాలి. సో నాకు ఈ పెద్ద సర్కిల్ ఉంది కనుక మనకి బిగ్ సిలిండర్ ఉంది కదా, ఆ సిలిండర్ నుంచి నాకు మూవ్ అవ్వాలి. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేసాను. నెక్స్ట్ అలాగే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు రిమూవ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏవి రిమూవ్ చేయాలి. సో ఈ స్మాల్ సిలిండర్ ఈ స్మాల్ సిలిండర్ రిమూవ్ చేయాలి. స్మాల్ సిలిండర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. చూడండి, ఎంటర్ చేయగా మనకి ఇక్కడ ఒక హోల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, సో ఆ సిలిండర్ లో మనకి ఒక హోల్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, సో జూమ్ చేసి చూస్తుంది. ఇక్కడ హోల్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలా యూజ్ అవుతుంది. సో మనకి ఆటో క్యాడ్ లో వచ్చేసి మనకి సో రివాల్వ్ కట్టు ఇలాంటి ఆప్షన్స్ ఉండవు కాబట్టి సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసే చేస్తాను. సో ఈ ఆబ్జెక్ట్స్ ని అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ అలాగే స్వీప్ ఏంటంటే మనకి డిఫరెంట్ స్వీప్ చాలా ఇంకా ఈజీ అమ్మా. మనకి లీనియర్ గా డైమెన్షన్ లీనియర్ గా మెటీరియల్ యాడ్ చేయడం చూసుకున్నాం. అలాగే సర్క్యులర్ గా 360 డిగ్రీస్ కూడా మెటీరియల్ యాడ్ చేయడం చూసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్స్. సో డిఫరెంట్ డైరెక్షన్స్ మనకి మెటీరియల్ యాడ్ అయ్యాయి. సో మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే వాటి పర్ఫెక్ట్ షేప్ ఉండకపోవచ్చు, పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉండకపోవచ్చు. వాటికి కూడా మనకి మెటీరియల్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను పాలైన్ తో రాస్తాను. పాలైన్ ఓకే డైరెక్షన్స్ లో ఇలా డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన వాటికి సో ఇప్పుడు నాకు ఒక లైన్ డ్రా చేస్తాను కదా, ఈ లైన్ కి నేను ఒక రెక్టాంగిల్ లో నాకు ఒక రెక్టాంగిల్ షేప్ లో ఒక మెటీరియల్ కావాలి. అందుకోసం ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాను. సో ఈ రెక్టాంగులర్ షేప్ అనేది నాకు ఈ లైన్ కి అనేది అప్లై అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే స్వీప్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. సరే యాక్టివేట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు స్వీప్ అని చెప్పి చూపిస్తుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు స్వీప్. ఈ ఆబ్జెక్ట్ ని స్వీప్ చేయాలి. సో రెక్టాంగిల్ అనే ఆబ్జెక్ట్ ని స్వీప్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. అలాగే చూడండి, నెక్స్ట్ సెలెక్ట్ స్వీప్ పాత్ అంటుంది.
సో మన పాత్ ని ఇదే కదా, సో ఈ పాత్ ని ఇచ్చేసాం చూడండి. ఈ పాత్ ని ఇవ్వగానే మనకి ఏమైంది, సో ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ పాత్ అంతా కూడా మనకి సింపుల్ గా అప్లై అయిపోయింది. సింపుల్ గా మనకి ఈ పాత్ అని మనకి అప్లై అయిపోయింది. ఓకేనా, ఇలా మనం పాత్ అని అప్లై చేసుకోవచ్చు. అగైన్ మన వీటిలో కూడా మనకు ఒక కట్ అనే కావాలనుకుంటే, సో కట్ కావాలనుకుంటే మళ్ళీ కూడా సో ఈసారి ఒక స్మాల్ సర్కిల్ రాయాలి. సర్కిల్ కొంచెం స్మాల్ సర్కిల్ రాయేసాము. ఓకే, ఇంకా కొంచెం పెద్దదైనా కూడా పర్లేదు అనుకుంటా. ఓకే, ఈ సర్కిల్ కూడా అప్లై అవ్వాలని చెప్పి ఈ సర్కిల్ కూడా నాకు మెటీరియల్ అప్లై అవ్వాలి. ఈ సర్కిల్ షేప్ ఉంది, వీటికి కూడా మనకి మెటీరియల్ అప్లై అవ్వాలి. ఏం చేస్తుంటే అగైన్ స్వీప్ కమాండ్, ఏ ఆబ్జెక్ట్స్ స్వీప్ అవ్వాలి. సర్కిల్ ఆబ్జెక్ట్ నాకు స్వీప్ అవ్వాలి. అందుకని సర్కిల్ సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేసాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ స్వీప్ పాత్ ఉంటుంది. స్వీప్ పాత్ మీద ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ డబ్ల్యూ, ఇక్కడ సో మనకి మళ్ళీ కూడా పాత్ ఇవ్వాలి. సో ఇందాక మనకి మామూలుగా సెలక్షన్ సైక్లింగ్ ఆన్ లో ఉంటే పర్ఫెక్ట్ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. బట్ ఈ టైంలో మనకి కనిపించట్లేదు. మళ్ళీ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం. సో అక్కడ వరకు నేను ఒక లైన్ ఇచ్చాను. సో లైన్ ఇచ్చాను ఇప్పుడు చూడండి, 3D సాలిడ్ అలాగే లైన్ కూడా కనిపిస్తుంది. 3D సాలిడ్ అలాగే లైన్ కూడా కనిపిస్తుంది. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయగానే ఏమవుతుందంటే మన సెలక్షన్ సైక్లింగ్ ఆన్ లో ఉంటే 2D లో అయితే సో 2D లైన్స్ లో కాకుండా ఓన్లీ లైన్స్ లే సర్కిల్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి మాత్రమే చూపిస్తుంది. బట్ మనకి ఇక్కడ 3D లో వచ్చేసి ఉంటుంది. సెలక్షన్ సైక్లింగ్ ఆన్ లో ఉంటే ఓకే, ఆ పార్ట్ బాడీ సాలిడ్ బాడీ అయితే సాలిడ్ బాడీ చూపిస్తుంది. అలాగే వాటిలో లైన్స్ సర్కిల్స్ ఇలా ఉంటే అవన్నీ కూడా మనకి ఇలా చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ స్వీప్ కమాండ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఆబ్జెక్ట్ స్వీప్, సర్కిల్ అనే ఆబ్జెక్ట్ ని స్వీప్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేసాను. అలాగే ఈ బాడీ మీద క్లిక్ చేసాను. క్లిక్ చేయని చూడండి, నాకు లైన్ అనేది నాకు కనిపిస్తుంది. లైన్ ఇచ్చాను. సో లైన్ ఇవ్వగానే ఇక్కడ ఒక 3D సాలిడ్ క్రియేట్ అయిపోయింది. 3D సాలిడ్ క్రియేట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ గా కనిపించేది. సో ఎప్పుడైతే మనం వాటి దగ్గర మనం ప్లేస్ చేస్తున్నామో ఆ టైంలో మాత్రమే ఇక్కడ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో వీటిని కూడా మనం ఏం చేస్తామంటే వీటిని కూడా మనం సపరేట్ చేస్తాం. వీటిని కూడా సపరేట్ చేస్తాం. సపరేట్ యాక్షన్ తీసుకుంటాము. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది, ఏ వాటి నుంచి మనం సపరేట్ చేయాలి. సో ఫస్ట్ 3D సాలిడ్ ఉంది, ఈ 3D సాలిడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వీటిని రిమూవ్ చేయాలి. ఈ సర్కిల్ ఆబ్జెక్ట్ ఉంది 3D సాలిడ్, ఈ సర్కిల్ ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తాం. చూడండి ఎంటర్ చేయగానే మనకి ఏం వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయగానే చూడండి ఒక హోల్ అనేది ఫామ్ అయింది. హోల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇలా మనం సపరేట్ అని చేస్తాం. ఇది వచ్చేసి స్వీప్ ఆప్షన్స్. స్వీప్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఉంది మనకి ఉంది లాఫ్ట్. సో ఇంతవరకు కూడా మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ లో కూడా మనకి లీనియర్ మెటీరియల్స్ అని యాడ్ చేయాలని చూస్తుంది. బట్ మనకి అలాగే డిఫరెంట్ షేప్స్ ఉంటే ఎలా డ్రా చేయాలని చెప్పి చూస్తుంది. సో ఒకసారి టూల్ టిప్ అబ్జర్వ్ చేయండి. లాఫ్ట్ వచ్చేసి టూల్ టిప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 3 డైరెక్షన్స్ అంటే సేమ్ ఒకటే డైరెక్షన్ మనకి 3 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ షేప్స్ అంటే ఫస్ట్ ప్రొఫైల్, సెకండ్ ప్రొఫైల్, అలాగే థర్డ్ ప్రొఫైల్. వీటన్నిటికి కూడా మనకి మెటీరియల్ యాడ్ చేయడానికి మనకు లాఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. లాఫ్ట్ కమాండ్. ఓకేనా, సో ఇప్పుడు చూసుకుంటే లాఫ్ట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఓకే సపోజ్ ఒక 3 డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. 3 డయాగ్రామ్స్ రాస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్ రాస్తాను. సర్కిల్ అలాగే నెక్స్ట్ రెక్టాంగిల్ వేసి ఎంటర్. రెక్టాంగిల్ వేస్తాను. అగైన్ ఒక పాలిగన్ రాస్తాను. పాలిగన్ ఆబ్జెక్ట్స్ పాయింట్స్ ఆన్లో లేదు, పాయింట్స్ చూపించారు. ఈ ఆబ్జెక్ట్స్ పాయింట్స్ లో కూడా మనకి 3D ఆబ్జెక్ట్స్ పాయింట్స్ ఉన్నాయి. దానికోసం మంచి ఎంటర్.
ఓకే, సార్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను. అబ్జెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో అబ్జెక్షన్ ఆఫ్ పాయింట్ దగ్గర పక్కన 3D అబ్జెక్షన్ ఆఫ్ పాయింట్. సో F4 ఆన్ లో ఉంది, బట్ ఇంకా మిగతా పాయింట్స్ అనేవి మనకి ఆన్ లో లేదు. అందువల్ల మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ ఆల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ రాస్తున్నాము. పాలిగాన్ రాస్తున్నాము, ఎంటర్. వచ్చిన తర్వాత ఇక్కడ స్పెసిఫై చేస్తాం స్టార్ట్ సర్కిల్. ఇలా వాటి సో ఇలా నేను 3 ప్రొఫైల్స్ అనేవి డ్రా చేసుకున్నాను. 3 ప్రొఫైల్స్ డ్రా చేసుకున్నాను, బట్ ఏంటంటే అవన్నీ కూడా సేమ్ ప్లేన్ లో ఉంది, కాబట్టి వీటిని నేను ఏం చేస్తాను అంటే మూవ్ చేస్తాను, టాప్ సైడ్ కి మూవ్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఒక పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ మూవ్ చేస్తాను, మూవ్ ఎంటర్. బేస్ పాయింట్ వచ్చేసి ఈ బేస్ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది ఇంకా, సో నేను టాప్ సైడ్ మూవ్ చేయగానే ఇక్కడ చూడండి ఆర్తో 2.1543 తర్వాత లెస్ దాన్ అలాగే ప్లస్ జెడ్ అని చూపిస్తుంది. ప్లస్ జెడ్ అని చూపిస్తే మనకి ఏంటంటే మనకి కొంచెం హైట్ లో మూవ్ అవుతుంది, ఓకే. సో అలాగే నేను డౌన్ సైడ్ తీసుకొస్తే, సో వీటిని నేను డౌన్ సైడ్ తీసుకొచ్చే చూడండి మైనస్ జెడ్ అని చూపిస్తుంది, మైనస్ జెడ్. ఓకే, ఇలా మనం డైరెక్షన్స్ ఏమైనా పర్ఫెక్ట్ గా చూసుకుంటారు. లేదంటే మనకి ఇట్ సైడ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తే ఏమవుతుంటే అది కూడా మనకి సేమ్ ప్లేన్ లో అవుతుంది. ఓకేనా, టాప్ సైడ్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇస్తున్నాను, దీంతో వచ్చేసి 4 ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి మనం కొంచెం రొటేట్ చేసుకొని చూసుకుంటే ఒకటే ప్లేన్ లో లేదు, మనకి రెక్టాంగిల్ సర్కిల్ ఒకటే ప్లేన్ లో ఉన్నాయి తప్ప పాలిగాన్ అయినాక ప్లేన్ అనేది చేంజ్ అయింది, కొంచెం హైట్ లో వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ అగైన్ సర్కిల్ ని చేంజ్ చేస్తున్నాం, సర్కిల్ లేదా ఓకే రెక్టాంగిల్ మూవ్ చేద్దాం. అంటే బేస్ పాయింట్ ఇస్తున్నాము, ఈ బేస్ పాయింట్ దగ్గర నుంచి మూవ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి నేను బేస్ పాయింట్ యొక్క హైట్ వచ్చేసి ఇస్తున్నాను, ఎంటర్. చూడండి, సో ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి 3 ఆబ్జెక్ట్స్ కూడా మనకి 3 డిఫరెన్స్ కొంచెం హైట్ లో మనకి 3 డిఫరెంట్ హైట్స్ లో ఉన్నాయి. వీటికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లాఫ్ట్ అప్లై చేస్తాను, ఎంటర్ చేస్తాను. చూడండి సెలెక్ట్ క్రాస్ సెక్షన్స్ అని ఉంటుంది, సో ఇందులో నేను చేస్తానంటే 3 క్రాస్ సెక్షన్స్ ఇచ్చాను. సో 3 క్రాస్ సెక్షన్స్ కాదు, మీరు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇవ్వచ్చు. ప్రెసెంట్ ఇప్పుడైతే 3 ఆబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నాను. ఓకేనా, నేను నెక్స్ట్ ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తాను. చూడండి రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. చూడండి క్రాస్ సెక్షన్స్ ఉన్న ఆప్షన్ ఇచ్చాను, నెక్స్ట్ ఓకే చేస్తాను. చూడండి ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమైంది, క్రాస్ సెక్షన్ మనకి ఇక్కడ ఫామ్ అయింది, ఇలా మనకు ఒక క్రాస్ సెక్షన్ అనేది ఫామ్ అయింది. ఇలా ఒక మనకి 3D పార్ట్ ఇలా కూడా ఫామ్ అవుతుంది. మీకు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇదే లాఫ్ట్ ని ఇలా యాడ్ చేసుకోవచ్చు, మెటీరియల్ ని ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే ఇప్పుడు మనకు లాఫ్ట్ ఇచ్చాం కదా, ఇలా మనం ఒకవేళ ఇన్ కేస్ మనం సెలక్షన్స్ చేంజ్ చేస్తే సో ఏమి ఇచ్చాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చాను. అలాగే ఒకవేళ సెలక్షన్స్ చేంజ్ చేస్తే ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. లాఫ్ట్ కమాండ్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత నేను ఏం చేస్తానంటే రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత నేను పాలిగాన్ సెలెక్ట్ చేస్తాను. చూడండి పాలిగాన్ సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్సైడ్ ఎలా ఫామ్ అవుతున్నాం, సో ఇన్సైడ్ చూడండి ఒక గ్లాస్ లాగా ఫామ్ అవుతుంది, సో ప్రీవియస్ గా ఎలా ఫామ్ అయిందమ్మా అది, సో మొత్తం అంతా కూడా మనకు ఒక సాలిడ్ పార్ట్ లాగా ఫామ్ అయింది. బట్ ఇప్పుడు మనకు చూసుకుంటే మధ్యలో కొంచెం హాలో పార్ట్ అని వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చింది అంటే సెలక్షన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్, అందువల్ల మనకి ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి లాఫ్ట్ కమాండ్. సో ఓకే, నెక్స్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. సో ఆల్రెడీ 9:30 అయింది, అందువల్ల ఒక డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి లాఫ్ట్ కమాండ్. చూడండి నేను టాప్ లెఫ్ట్ అలాగే ఫ్రంట్ అని ఈ ప్లేన్స్ ని బేస్ చేసుకుని ఏం చేస్తానంటే నేను డయాగ్రామ్స్ డ్రా చేస్తాను, స్కెచెస్ అంటే ఫస్ట్ టైం మనకు యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మనము ఆ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనం స్కెచెస్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా, సేమ్ ఇందాక మనం చెప్పాం కదా, సేమ్ ఇదే డయాగ్రామ్ నేను చెప్తాను ఒకసారి. సో ఇప్పుడు మనకు డౌన్ సైడ్ ఉంది కదా,
డౌన్ సైడ్ ఉంది కదా, ఈ టీ షేప్ డ్రా చేసుకుందాం ఫస్ట్. ఈ టీ షేప్ ఎలా ఉంది మనకి, రైట్ సైడ్ కూడా ఉంది. సో రైట్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకి వీక్యూ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రంట్ వ్యూ ఉన్నది. సో ఈ ఫ్రంట్ వ్యూలో మనకు ఈ టీ షేప్ లో మనం డ్రా చేద్దాం, టీ షేప్. ఓకేనా, మనకు ఆల్రెడీ డైమెన్షన్స్ తెలుసు కాబట్టి ఈ టీ షేప్ కి టీ షేప్ అనేది డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఫ్రంట్ కాకుండా మనకి కోఆర్డినేట్స్ అని వస్తుంది, కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ అని ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇస్తున్నాను, ఫ్రంట్ వ్యూ. చూడండి నేను ఫ్రంట్ ని ఇవ్వగానే ఏమవుతుంది చూడండి, చాలా గ్రిడ్స్ అని నాకు చేంజ్ అవుతుంది, ఫ్రంట్ కి వస్తున్నాయి. అలాగే ఈ ప్లేన్స్ XY ప్లేన్ ఈ XY ప్లేన్ అనేది నాకు చేంజ్ అవుతుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ XY ప్లేన్ కాకుండా మళ్ళీ నేను టాప్ ఇస్తున్నాను. చూడండి టాప్ ఇస్తే చూడండి XY ప్లేన్ మళ్ళీ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇలా మనం ప్లేన్స్ అనేవి చేంజ్ చేస్తే ఏమవుతుందంటే వాటి యొక్క డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మన రిక్వైర్మెంట్ కొద్దీ మనం చేంజ్ చేసుకోవాలి. సో మనకి సింపుల్ గా మనకి డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ వ్యూ పర్పస్ మాత్రమే మీరు ఈ కమాండ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ కమాండ్ కోఆర్డినేట్స్ కనిపిస్తుంది, ఈ కోఆర్డినేట్స్ అని అక్కడ మాత్రమే యూజ్ చేస్తాం. సో మనం ఒకసారి యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం ఆ ఆబ్జెక్ట్ నుంచి వ్యూస్ అని డ్రా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి XY ఉంది కదా, సో ఇక్కడ నేను స్కెచ్ డ్రా చేస్తున్నాను. లైన్ యాక్టివేట్ చేసుకున్నాను, లైన్ ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను, ఫస్ట్ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 8 ఎంటర్. అలాగే లెంత్ టోటల్ ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ లెంత్ అంతా 54. ఓకే, 54 ఎంటర్ చేసి. అలాగే నెక్స్ట్ డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ ఎంత డిస్టెన్స్, హైట్ వచ్చేసి 8. అలాగే మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం ఇందా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మేబీ 23 అనుకుంటాను, 23. అలాగే డౌన్ సైడ్ 34 డిస్టెన్స్ వచ్చేసి 23 ఇస్తున్నాను డిస్టెన్స్, 23 డిస్టెన్స్ ఇచ్చేసాను, ఎంటర్ వేసాను. అలాగే నెక్స్ట్ డౌన్ సైడ్ ఎంత రావాలంటే 34 ఎంతో రావాలి. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ అలాగే ఈ విడ్త్ కూడా వచ్చేసి, ఈ విడ్త్ కూడా మనకి ఎంత ఉందండి డిస్టెన్స్ 8 ఉంది, 8 ఎంటర్. అలాగే నేను టాప్ సైడ్ మూవ్ అవ్వాలి. ఈ టాప్ సైడ్ మూవ్ అంటే మనకి డిస్టెన్స్ ఎంత ఉంది 34 ఉంది, ఎంటర్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ మనకి మూవ్ అవ్వాలి. ఎంత డిస్టెన్స్ లో మూవ్ అవ్వాలి 23 ఎంటర్. సో ఇక్కడ మనం ఒక టీ షేప్ అనేది ఫామ్ చేసుకున్నాం. బట్ మనకి టీ షేప్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సింగిల్ లైన్స్ లాగా ఉంది. ఈ లైన్స్ లాగా మనకు లైన్స్ గా ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రూడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మూవ్ చేస్తున్నాం. సో ఈ XY మనం మూవ్, ఓకే, ఈ లైన్స్ లాగా మనం ఎక్స్ట్రూడ్ చేస్తే ఏమవుతుంది, ఈ X ఇచ్చాను, ఎంటర్ చేసాను. చూడండి ఈ ఆబ్జెక్ట్స్ ఎంటర్ సెలెక్ట్ చేసాను, నెక్స్ట్ ఎంటర్ చేసాను. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకి డిస్టెన్స్ ఏదో ఎంటర్ చేస్తాను, ఆ డిస్టెన్స్ ని చూడండి ఎలా ఫామ్ అయింది అనేది మనకి ఎక్స్ట్రూజన్ ఫామ్ అయింది, సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ జరిగింది. చూడండి మనకి వీటిని అన్నిటికీ మనకి కంబైండ్ గా లేకపోతే ఏంటంటే ఎక్స్ట్రూడ్ మాత్రమే జరుగుతుంది. ఓకే, సర్ఫేస్ ఎక్స్ట్రూజన్ జరుగుతుంది. అందువల్ల వీటిని ఇన్ కేస్ మనం లైన్స్ తో డ్రా చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్స్ మనం జాయిన్ చేయాలి. జే అంటే ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంటర్ చేసాను. సో వీటిని 8 ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా నేను ఒక పాలీలైన్ గా కన్వర్ట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీటిని నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను, EXT ఎంటర్. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను. ఈ లెంత్ వచ్చేసి ఎక్స్ట్రూడ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే చూడండి సార్, ఎక్స్ట్రూషన్ లెంత్ వచ్చేసి ఇక్కడ 32 ఉంది, 32. ఓకేనా, 32 ఉంది, నేను 32 వేస్తున్నాను, 32 ఎంటర్. ఓకేనా, సో 32 వచ్చేసి నేను ఇక్కడ ఒక పార్ట్ అనేది డ్రా చేస్తాను. సో ఇక్కడ వరకు నాకు కొంచెం పోర్షన్ అనేది డ్రా అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే వీటిలో ఇందాక నేను ఒక ఆప్షన్ చెప్పలేను. సో ఇక్కడ మనకి ప్లస్ పుల్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ పుల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఒక సర్కిల్ వేస్తాను, సర్కిల్ ఇస్తుంది. సో ఇప్పుడు ప్లస్ పుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లస్ పుల్ అనే ఆప్షన్ తీసుకొని నేను ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాను. సో ఇలా మనం ఆబ్జెక్ట్స్ ప్లస్ పుల్ అనే కమాండ్, మనం ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ యాక్టివేట్ చేసుకోకుండా కానీ మనకు ఈ కమాండ్ అనేది యాక్టివేట్ చేయొచ్చు. సో ఈ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను కదా, కమాండ్ ఎక్స్ట్రూడ్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. అగైన్ మళ్ళీ ఇంకొక సర్కిల్ రాస్తాను. ఒక సర్కిల్ రాస్తాను. అగైన్ ప్లస్ కమాండ్ యాక్టివేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని డౌన్ సైడ్ మూవ్ చేస్తాను. చూడండి ఏం జరిగిందన్నమాట, ఇక్కడ
ఏమైంది నాకు ఎక్స్ట్రూడ్ చేసిన ఎక్స్ట్రూడ్ ప్రెస్ఫుల్ కమాండ్ యూజ్ చేస్తే ఏమైంది అంటే సో నేను మెటీరియల్ యాడ్ చేయొచ్చు అలాగే మెటీరియల్ రిమూవ్ కూడా చేయొచ్చు. ఈ ప్రెస్ఫుల్ అనే కమాండ్ తో మెటీరియల్ యాడ్ చేయొచ్చు అలాగే రిమూవ్ కూడా చేయొచ్చు. ఇది నాకు చెప్పలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ చెప్తాను ఇంత కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక రైట్ సైడ్ ఒక ఫ్రంట్ వ్యూ రాసుకుంది. నెక్స్ట్ ఈ నేమ్ చేంజ్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి వస్తుంది. వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి వచ్చాను. నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ నేను ఎయిట్ సైడ్ డ్రా చేసుకోవాలి. ఎయిట్ సైడ్ నేను మెటీరియల్ అనేది డ్రా చేయాలి. ఎయిట్ సైడ్ డ్రా చేయాలి. ఒకసారి స్కెచ్ అబ్జర్వ్ చేయండి. నాకు ఇంకా బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ నాకు మెటీరియల్ అనేది డ్రా చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఆ మెటీరియల్ అనేది అక్కడనే నేను స్కెచ్ అనేది డ్రా చేస్తాను. సో ఇటు సైడ్ అయినా డ్రా చేయొచ్చు లేదా ఇటు సైడ్ అయినా డ్రా చేయొచ్చు. నేను రొటేట్ చేస్తున్నాను. ఈ సైడ్ ఈ యాంగిల్ అని ఈ సైడ్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఈ సైడ్ ఓకేనా. సో అందుకోసం మనం మేము పాలిలైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుందాం. పాలిలైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకుందాం ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫేస్ అనేది నాకు బ్లూ కలర్ లో ఇండికేట్ అవుతుంది. సో ఇలా మనకి ఆ బ్లూ కలర్ లో ఇండికేట్ అవ్వడానికి ఏమవుతుందంటే F6 అనే కమాండ్ యాక్టివేట్ చేస్తుంది. F6 డైనమిక్ యూసిఎస్ అది ఓకేనా. డైనమిక్ యూసిఎస్ అంటే సో ఆ ఆప్షన్ ఆన్ లో లేకుంటే ఏమవుతుంది చూడండి సార్. ఫంక్షన్ F6 ఆఫ్ చేస్తాను. వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నాను. ఎంటర్ చూడండి మనకి ఎక్కడి నుంచి స్కెచ్ అనేది మనకి డ్రా అవుతుంది. మనకి ఎక్కడ డ్రా అవుతుందో మనకి ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు. సో ఇప్పుడు డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి డ్రా అవుతుంది. ఓకేనా. మనకి ఏ డైరెక్షన్ లో మనకి ఏ వ్యూ మనకి డ్రా అవడానికి అని చెప్పేసి ఈ డైనమిక్ యూస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. ఓకే కనిపిస్తుంది. ఫంక్షన్ F6 ని ప్రెస్ చేసింది. మళ్ళీ కూడా ఫంక్షన్ F6 డైనమిక్ యూస్ చేసి ఆన్ చేశాను. పాలిలైన్ యాక్టివేట్ చేసుకున్నాను. పాలిలైన్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ లో డ్రా అవ్వాలి. సో నాకు ఈ టీ షేప్ ఉంది. ఈ ఫేస్ లో డ్రా అవ్వాలి. అలాగే ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర డ్రా అవుతుంది. ఈ ఎడ్జ్ పాయింట్ చేయను స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాను ఓకేనా. డౌన్ సైడ్ వచ్చేసి 8 డిస్టెన్స్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 54 డిస్టెన్స్ తో డ్రా అవ్వాలి. 54 అగైన్ టాప్ సైడ్ ఎంత డిస్టెన్స్ లో ఫామ్ అవ్వాలి 8 తో ఫామ్. సో ఇక్కడ వరకు నేను డ్రా చేసుకుని నేను ఎగ్జిట్ చేస్తున్నాను. కమాండ్ నుంచి ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఎందుకంటే నాకు ఇక్కడ నాకు రెఫరెన్స్ పాయింట్ లేవు. సో టాప్ సైడ్ వచ్చేసి నాకు రెఫరెన్స్ పాయింట్స్ లేవు కాబట్టి వాటిని రెఫరెన్స్ గా తీసుకోవడానికి నేను చేస్తున్నాను. రెఫరెన్స్ గా తీసుకోవడానికి నేను డ్రా చేసుకుంటాను ఓకేనా. రెఫరెన్స్ లో వచ్చేసి 38 + 8 అని టోటల్ గా నాకు 46 లైన్స్ తో నేను రెఫరెన్స్ లైన్ డ్రా చేస్తాను. ఓకే లైన్ డ్రా చేస్తున్నాను ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి. ఈ మిడ్ పాయింట్ దగ్గర పెట్టాను. మనకి పర్ఫెక్ట్ గా షేప్ కనిపించలేదు. ఇది కూడా నియరెస్ట్ పాయింట్ కనిపిస్తుంది. ఏం లేదనుకుంటే ఇదే లైన్ మనం కాపీ చేయొచ్చు. లైన్ ఉంది మనకి ఇప్పుడు మనకి పాలీ లైన్ ఇది. ఓకే లైన్ ట్రై చేద్దాం. లైన్ ఎంటర్. దీనికోసం ఏం చేస్తాను డాటింగ్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి 3D అబ్జెక్షన్ పాయింట్స్ ఉంది కదా. వీటిలో మనకి సెంటర్ పాయింట్ ఎలా ఉంది. సెంటర్ పాయింట్ ఓకే మిడ్ పాయింట్ అనే ఎడ్జ్ అనిపిస్తుంది కదా. ఓకే క్లియర్ ఆల్ చేస్తున్నాను. ఈ మిడ్ పాయింట్ అనే ఎడ్జ్ అని చెప్తుంది కదా. ఈ పాయింట్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. మిడ్ పాయింట్ అనే ఎడ్జ్ అనే పాయింట్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఓకే చేస్తున్నాను. ఓకే అగైన్ లైన్ ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి మిడ్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. మిడ్ పాయింట్. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి మనకి టాప్ సైడ్ ఉంది. టాప్ సైడ్ ఎంత ఫామ్ అవ్వాలి మనకి 30 డిస్టెన్స్ ఫామ్ అవ్వాలి. ఓకే సో ఇలా నేను ఒక లైన్ అనేది ట్రై చేసింది చూడండి కనిపిస్తుంది కదా. సేమ్ ఎడ్జ్ మీద మన రిక్వైర్మెంట్ ఎడ్జ్ మీద ఒక లైన్ అనేది ట్రై చేసింది ఓకేనా. ఓకే నెక్స్ట్ వచ్చేసి అగైన్ కూడా సేమ్ మనం ఒక లైన్ ట్రై చేస్తాము. లైన్ ట్రై చేస్తున్నాను పైనగా ఉన్న లైన్ దగ్గర నుంచి. కంట్రోల్ L అవుతో మనం ఆన్ చేస్తున్నాం. 34 డిస్టెన్స్ తో ఒక లైన్ ట్రై చేస్తాం. లైన్ అనేది కింద డ్రా అవుతుంది. ఓకే
డైనమిక్ ఈసీఎస్ ఆన్ చేద్దాం మళ్ళీ కూడా. ఈ డైరెక్షన్ లో నాకు డ్రా అవ్వాలి, ఈ డైరెక్షన్ లో డ్రా అవ్వాలి. స్టార్ట్ పాయింట్ వచ్చేసి ఇస్తున్నాను, డిస్టెన్స్ వచ్చేసి 34 ఎంటర్. సో 34 యొక్క మిడ్ పాయింట్ వచ్చేసి సేమ్ నేను ఇక్కడికి ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత నేను ఈ 2 పాయింట్స్ నేను కనెక్ట్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ నా పాయింట్స్ ఉంది కదా, సో రైట్ సైడ్ ఈ పాల్ లైన్ ఉంది, ఈ పాల్ లైన్ యొక్క ఇన్ పాయింట్స్ ని ఇక్కడ నేను ప్లేస్ చేస్తాను, కనెక్ట్ చేస్తున్నాను. లైన్ ఇన్ పాయింట్, అలాగే లైన్ యొక్క ఎండ్, అగైన్ లైన్ యొక్క ఎండ్ పాయింట్, ఎండ్ పాయింట్. సో ఇలా చేసిన తర్వాత మధ్యలో ఉన్న రెఫరెన్స్ లైన్ డిలీట్ చేస్తున్నాను, మధ్యలో ఉన్న లైన్ డిలీట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే మనం మిగతా వాటి కూడా, సో మిగతా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ రైట్ సైడ్ చూసుకోండి, ఆ ప్లేన్ లో మనం స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాం. ఆ స్కెచ్ అంతా కూడా మనకి పాలీ లైన్ తో లేదు, సో కొన్ని లైన్స్ మాత్రమే మనకి పాలీ లైన్ తో ఉన్నాయి. మిగతా వాటిని అన్నింటినీ కూడా మనం జాయిన్ చేస్తాం. జాయిన్ చేస్తున్నాను, ఎంటర్. సో ఈ 3 లైన్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్న పాలీ లైన్, ఈ పాలీ లైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్ట్స్ అయినా నాకు పాలీ లైన్ కన్వర్ట్ అయిపోయింది. ఇలా పాలీ లైన్ నాకు కన్వర్ట్ అయిపోయిన తర్వాత నేను వీటిని ఏం చేస్తాను అంటే ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఎక్స్ట్రూడ్, సో ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ చేయండి, ఈఎక్స్టీ ఎంటర్. సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్స్ మళ్ళీ కూడా నాకు పాలీ లైన్ కాలేదు, సో ఆబ్జెక్ట్ జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ కూడా ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పాలీ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను, మిగతా 3 లైన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను. జాయిన్ ఎంటర్ చేస్తాను, చేయండి. సేవ్ లైన్ నాకు పాలీ లైన్ కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఈఎక్స్టీ ఎంటర్ చేస్తాను, ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో వీటి కోసం మనం ఏం చేస్తాం, వీటిని రొటేట్ చేస్తాం. సో ఏ డైరెక్షన్ మనకు రొటేషన్ జరగాలని చెప్పేసి, ఏ డైరెక్షన్, సో మనకు ఆల్రెడీ ఉన్న డైరెక్షన్ లో కాకుండా అపోజిట్ డైరెక్షన్ లో మనం రొటేట్ చేయాలి. ఓకేనా, ఓకే, అపోజిట్ డైరెక్షన్ ఎంత డిస్టెన్స్ లో అవ్వాలి, 6 డిస్టెన్స్, 6 ఎంటర్. ఓకేనా, సో 6 అని ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకి డైమెన్షన్ ఉంది కదమ్మా, ఈ డైమెన్షన్ ఏంటంటే 6 యూనిట్స్, 6 ఉంది కాబట్టి మనం 6 అని ఇచ్చాం. ఓకే, 6 యూనిట్స్ ఉంది కాబట్టి మనం 6 అని ఇచ్చాం. ఓకే, ఇలా మనం కొంచెం ఒక దాదాపుగా 90% డయాగ్రామ్ కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సర్కిల్ ఆబ్జెక్ట్ లో చూసుకుందాం. మనకి ఇక్కడ ఇంకా మనకు కనిపిస్తుంది కదా, సో ఇంకా సర్కిల్స్ డ్రాయింగ్ డ్రా చేయాలి. సో వీటి కోసం మనం సర్కిల్స్ డ్రా చేయాలి. సో అందుకంటే ముందు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు 2 పార్ట్స్ అని కనిపిస్తుంది, నాకు 2 పార్ట్స్ అనే కనిపిస్తుంది. ఈ 2 పార్ట్స్ ని మనం ఓకే అట్ ఏ టైం సెలెక్ట్ చేయడానికి, చేయడం అంటే వీటిని మనం కంబైన్ చేస్తున్నాం. వీని ఏం చేస్తాం, చిన్నగా మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, సేమ్ అలాంటిది ఆప్షన్ బులియన్ ఆపరేషన్ మనకి యూనియన్. సో రెండింటినీ కూడా మనకి కలిపేయడానికి యూనియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సాలిడ్ రేటింగ్ లో యూనియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, సో 2 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, 2 సాలిడ్ పార్టికల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేశాను. సెంటర్ ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను ప్రీవియస్ సెలెక్ట్ చేసుకునే టైం ఏమవుతుంది, సో 2 పార్ట్స్ నాకు 2 ఇండివిజువల్ పార్ట్స్ సెలెక్ట్ అయ్యాయి. బట్ నాకు ఇప్పుడు చూసుకుంటే నేను ఒక పార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఈ 2 పార్ట్స్ కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. ఇలా మన యూనియన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో యూనియన్ ఏంటంటే మనకు 2 or 3 ఆబ్జెక్ట్స్ ని లేదా నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని మనకి కంబైన్ చేయడానికి మనకు యూనియన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. యూనియన్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఉందమ్మా ఇంటర్సెక్షన్, అది కూడా చెప్తాను నేను. ఇలా మనం యూనియన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్స్ మనం ఇంకా కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి డ్రా చేయాల్సి ఉంది. నెక్స్ట్ అగైన్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇంకా లైన్ డ్రా చేస్తున్నాను, రెఫరెన్స్ గా లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను. అది కూడా ఏంటంటే 19 డిస్టెన్స్ లో అబౌట్ డిస్టెన్స్ లో అంటారు. సో 19 ఉంది కదా, 19 డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తాను. సో అది కూడా ఎందుకంటే మనకి 19 డిస్టెన్స్ లో మనకి 19 ఉంది, ఈ 19 డిస్టెన్స్ లో సర్కిల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఇక్కడికి నేను డ్రా చేస్తాను, ఇక్కడికి డ్రా చేస్తాను. ఓకే, అగైన్ సో అక్కడ ఒక సర్కిల్ నేను డ్రా చేస్తాను. సర్కిల్ సి ఎంటర్, ఒక సర్కిల్ డ్రా చేస్తాను. సో 22 డయామీటర్ ఇస్తున్నాను, 22 ఎంటర్. సో 22 డయాతో నేను ఒక సర్కిల్ ని ఎంటర్ చేస్తాను.
ఈ సర్కిల్ ని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ప్రతిసారి నేను ఎక్స్ట్రూడ్ కమాండ్ ఇచ్చేస్తాను కదా, ఈ లైన్ ని డిలీట్ చేస్తున్నాను, రెఫరెన్స్ లైన్ ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను ప్రతిసారి కూడా నేను ఒక రెఫరెన్స్ లైన్ ని తీసుకున్నాను కదా, సారీ ఎక్స్ట్రూడ్ కమాండ్ తో యాక్టివేట్ చేస్తున్నాను. కమాండ్ నుంచి ఎక్స్ట్రూడ్ కమాండ్ తీసుకున్నాను. ఈసారి ఏం చేస్తాను అంటే ప్రెస్ఫుల్ కమాండ్ ని యాక్టివేట్ చేస్తాను. ప్రెస్ఫుల్ కమాండ్ ద్వారా యాక్టివేట్ చేస్తాను. ప్రెస్ఫుల్ కమాండ్ యాక్టివేట్ చేస్తాను. నెక్స్ట్ ఈ సర్కిల్ ని సెలెక్ట్ చేస్తాను. సర్కిల్ ని సెలెక్ట్ చేసేసి చూడండి. సో నాకు కావాల్సిన డైరెక్షన్ లో మూవ్ చేస్తుంటే నాకు ఏమవుతుందంటే మెటీరియల్ ప్రెస్ఫుల్ కమాండ్ ఏంటంటే మెటీరియల్ లేని డైరెక్షన్ లో యాడ్ చేస్తే మెటీరియల్ యాడ్ అవుతుంది. మెటీరియల్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ హైట్ వచ్చేసి 10 అన్నమాట. 10 ఎంటర్. నేను మెటీరియల్ ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ ఆబ్జెక్ట్ కూడా మనకి సింగిల్ గా సెలెక్ట్ అవుతుంది. ఇలా సింగిల్ గా సెలెక్ట్ అవ్వకూడదు అంటే మళ్ళీ ఇక్కడ మనం యూనియన్ చేస్తాం. యూనియన్ కమాండ్. సో 3D పార్ట్ ఈ 2 పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే సరే, సో యూనియన్ పర్ఫెక్ట్ అప్లై. నేను 3D పార్ట్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ డౌన్ సైడ్ పార్ట్ ని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మొత్తం టోటల్ పార్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది. అగైన్ నేను మళ్ళీ ఇంకొక సర్కిల్ రాస్తున్నాను. సి ఎంటర్. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర సర్కిల్ రాస్తున్నాను. డైనమిక్ కీస్ ఆపోజిట్ వచ్చేసింది. సర్కిల్ డైరెక్షన్స్ లో ఈ డయామీటర్ వచ్చేసి 14 ఎంటర్. సో నెక్స్ట్ కూడా ఇక్కడ నేను ప్రెస్ఫుల్ అనే కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. ప్రెస్ఫుల్ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. సర్కిల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ నాకు మెటీరియల్ లేని డైరెక్షన్ మూవ్ చేస్తే మెటీరియల్ యాడ్ అవుతుంది. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ చేస్తాను. ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ చేస్తాను. ఎంటర్ చేస్తాను. ఓకే, సారీ, ప్రెస్ఫుల్ కమాండ్. సో మెటీరియల్ డైరెక్ట్ డైరెక్షన్ లో మూవ్ చేస్తాం. మనకి మెటీరియల్ అనేది యాడ్ అవ్వాలి, రిమూవ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఆపరేషన్ జరగట్లేదు. నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, ఈ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ట్రిమ్ చేస్తాం. సో లేదు సపరేట్ చేస్తాం. సో అగైన్ నేను మళ్ళీ కూడా సపరేట్ యాక్షన్ తీసుకున్నాను. సపరేట్. సో ఏ ఆప్షన్ నుంచి మనకు ఏ పార్ట్ నుంచి సపరేట్ అవ్వాలి. సో ఈ పార్ట్ నుంచి నాకు 3D బాడీ బిగ్ బాడీ ఉంది, ఈ బాడీ నుంచి నాకు సపరేట్ అవ్వాలి. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ చేస్తాం. పై ఏ పార్ట్ సపరేట్ అవ్వాలి. సో ఈ పార్ట్ సిలిండర్ అది స్మాల్ సిలిండర్ సపరేట్ అవ్వాలి. ఆ స్మాల్ సిలిండర్ సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ ఎంటర్ చేసింది. సో ఇలా ఎంటర్ చేయడానికి ఏముంటుంది, ఇక్కడ ఒక హోల్ అనే ఫామ్ ఉంది. ఓకేనా? ఓకే, సో ఇలా మనము ఆబ్జెక్ట్స్ అనేది డ్రా చేసుకుంటాం 3D పార్ట్స్. ఓకే, సో ఇలా మనం 3D పార్ట్స్ డ్రా చేసుకునేది వెంటనే మనకి వీటికి F6 మోడ్ మనం ఆన్ చేసుకుంటున్నాం. ప్రతిసారి కూడా మనకి ఇలా వ్యూస్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ చాలా మనకు కాంప్లెక్స్ గా ఉన్నాం. సో ఇది అందులో మనకి ఇది స్మాల్ ఆబ్జెక్ట్ కాబట్టి సో ఈజీగానే డ్రా అయిపోయింది. అలా కాకుండా మనకి 3D పార్ట్స్ 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, ఈ కేటియాలోకి లేదా ప్రోయిలో ఇలాంటి వాటిలో మనం డ్రా చేసుకుంటే అవుతుందంటే సో ఇదే ఆబ్జెక్ట్ మనం మోర్ దాన్ ఒక 3 to 4 minutes మనం డ్రా చేయొచ్చు. 3 to 4 minutes లోనే డ్రా చేయొచ్చు. సో అంతకు కూడా ఎక్కువ అవసరం లేదు. సో ఇలా డ్రా చేస్తే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి చాలా టైం పడుతుంది. ఓకేనా? అందుకే ఆటో క్యాడ్ లో మనకి 3D పార్ట్స్ మనకి 3D అనే యూజ్ చేయాలి. 99% మనకి ఆటో క్యాడ్ ఇండస్ట్రీస్ లో కూడా మనకి ఆటో క్యాడ్ అనేది 3D పార్ట్స్ యూజ్ చేయాలి, మోడలింగ్ కి యూజ్ చేయాలి. జస్ట్ ఓన్లీ 2D పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? ఇలా మనం 3D పర్సెంట్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఇలా ప్రొడ్యూస్ చేయాలని చెప్తాను. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. సో అందుకోసం ఏం చేస్తామంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ప్రొడ్యూస్ చేయడానికి లేఅవుట్ ఆప్షన్ వెళ్తాం. లేఅవుట్ ఆప్షన్స్. సో లేఅవుట్ ఆప్షన్స్ వెళ్ళగానే ఇక్కడ లేఅవుట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, మనకు ఆల్రెడీ మనం డ్రా చేసిన ఆబ్జెక్ట్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఆబ్జెక్ట్ ని ఈ వ్యూ పోర్ట్ ని డిలీట్ చేస్తున్నాను. ఆ వ్యూ పోర్ట్ ని సెలెక్ట్ చేస్తాను, డిలీట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ రెక్టాంగులర్ కనిపిస్తుంది. సో లేదు, ఇక్కడ రెక్టాంగులర్ ఇక్కడ బేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బేస్. సో అది రెక్టాంగులర్. ఓకే, వ్యూ పోర్ట్ అనేది మనం జనరేట్ చేసుకోవాలంటే రెక్టాంగులర్ అనే ఆప్షన్ ఇచ్చేస్తుంది. బట్ మనకి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి బేస్ నుంచి. సో ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? సో ఫ్రమ్ ఇన్వెంటర్, అలాగే ఫ్రమ్ మోడల్ స్పేస్ అని చూపిస్తుంది. మోడల్ స్పేస్ ఏంటంటే ఆటో క్యాడ్ మోడల్ స్పేస్. అలాగే ఫ్రమ్ ఇన్వెంటర్ ఉంది కదా, ఈ ఇన్వెంటర్ అనేది ఇంకొక టూల్ అన్నమాట, ఇంకొక సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఆటో క్యాడ్ యొక్క ఇంకొక సాఫ్ట్వేర్. సో ఆటో క్యాడ్ ఫ్రమ్ మోడల్ స్పేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో మనకి ఆ పార్ట్ బాడీ లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది.
లోడ్ అవుతుంది, జస్ట్ మినిట్. చూడండి నాకు ఆ బాడీ అనేది లోడ్ అవ్వగానే నాకు ఇక్కడ ఒక వ్యూ అనేది కనిపిస్తుంది. వ్యూ. సో ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ఒక ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసిన తర్వాత నేను సో నెక్స్ట్ వచ్చేసింది మళ్ళీ కూడా ఎగ్జిట్ చేస్తాను. సో ఎగ్జిట్ చేసిన తర్వాత రైట్ సైడ్ తీసుకొస్తుంటే రైట్ సైడ్, అలాగే బాటమ్ సైడ్ తీసుకొస్తుంటే బాటమ్ వ్యూ, అలాగే ఇక్కడ ఐసోమెట్రిక్ కనిపిస్తుంది, ఐసోమెట్రిక్ సైడ్ వ్యూ. ఓకేనా. నెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ఇలా ఎంటర్ చేయగానే ఇక్కడ వ్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా ఫ్రంట్ వ్యూ. అలాగే రైట్ సైడ్ ఉన్న వ్యూ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. అలాగే బాటమ్ సైడ్ వచ్చేసి బాటమ్ వ్యూ, అంటే బాటమ్ సైడ్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది బాటమ్ వ్యూ. ఓకే. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒక యాంగిల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఐసోమెట్రిక్ వ్యూ. ఐసోమెట్రిక్ వ్యూ. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఉంది. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనే మనకి ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇందులో వచ్చేసి ఇంకా సెక్షనల్ వ్యూ ఉంటుంది. ఈ సెక్షనల్ వ్యూ ఏంటంటే మనకి మెటీరియల్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. నేను ఫిల్ వ్యూ ఇస్తాను. సెక్షన్ వ్యూలో ఫిల్ అనే ఆప్షన్ ఇస్తాను. సో వేటికి మనం పేరెంట్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తాను. ఈ వ్యూ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇస్తాను, అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాను. అలాగే నేను రైట్ సైడ్ కి వ్యూ అనేది ప్రొడ్యూస్ చేస్తాను. రైట్ సైడ్ కి వ్యూ అనేది ప్రొడ్యూస్ చేస్తాను, ఎండ్ చేస్తాను. ఎగ్జిట్. చూడండి మనకి మెటీరియల్ ఉన్న చోట అంతా కూడా మనకి షేడింగ్ వ్యూ వచ్చింది, అంటే షేడ్ అయిపోయి వచ్చేసింది. మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, షేడ్ అయి వచ్చేసింది. అలాగే మధ్యలో మనకి సర్కిల్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్ లేని చోట మనకి ఇలా చూసుకోవడానికి కూడా సర్కిల్స్ లేని చోట మనకి మెటీరియల్ లేని చోట మనకి మామూలుగా బ్లాంక్ స్పేస్ అనిపిస్తుంది. మెటీరియల్ ఉన్న చోట అంతా మనకి షేడ్ వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి సెక్షనల్ వ్యూ యూజ్ చేస్తాం వీటికి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ వ్యూ. డీటెయిల్డ్ వ్యూ ఏంటంటే సో ఆ లొకేషన్ లో మనకి ఈ లొకేషన్ లో మనకి పర్ఫెక్ట్ గా ఎంత ఉంది అని చెప్పేసి వ్యూ అని చూపించడం. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాను. ఇది కూడా నేను ఒక చోట ప్లేస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎగ్జిట్ చేస్తాను. ఈ సెక్షనల్ వ్యూ ఏంటంటే ఈ సెక్షనల్ వ్యూ మనకి పర్టికులర్ గా మనకు ఒక ఏరియాలో ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ తెలియకుండా ఉంటాయి. సో అలాంటి వాటికి మనం ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఇలా మెజర్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకు మెన్షన్ చేయడానికి ఇలా సెక్షనల్ వ్యూ డీటెయిల్ వ్యూని యూజ్ చేస్తాం. ఓకేనా. ఇలా మనం వెళ్ళిపోయేటప్పుడు ఇంత పెద్ద అవుతుంది, మళ్ళీ పేపర్ నిన్న తెచ్చినాక మళ్ళీ ఆంధ్ర రాద్దాం కూడా. సో ఈ మనకు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం లేఅవుట్ స్పేస్ లోకి వస్తాం. లేఅవుట్ స్పేస్ లోకి వచ్చిన తర్వాత సో క్రియేట్ వ్యూ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ వ్యూ ప్యానల్ మనకి బేస్ ఆప్షన్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాం. బేస్ ఆప్షన్ తీసుకుని ఫ్రమ్ మోడల్ స్పేస్ అని తీసుకుంటే మనకి మనం ఏదైతే ఆబ్జెక్ట్ డ్రా చేసుకుంటామో వాటి యొక్క మా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఇంతటితో మనకి ఆటోకాడ్ క్లాస్ అనేది కంప్లీట్ చేస్తున్నాం.